Hello everyone, welcome back to Sarkar Naukri. సో గైస్ చేస్తా ఇవాళ మనం ఎఫ్పిఓ ఎగ్జామ్ ని టార్గెట్ చేసి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. సో మీకు ఎఫ్బిఓ ఎగ్జామ్ కి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోమని అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఎగ్జామ్స్ ఏం పోస్ట్ పోన్ అవ్వట్లేదు. సో ఇక్కడ సైన్స్ లో మనకి 4-5 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి ఒక్కొక్క రోజు మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ రోజు లివింగ్ వరల్డ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లివింగ్ వరల్డ్, ఈ లివింగ్ వరల్డ్ లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి మీకు? ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, డైజెషన్, న్యూట్రిషన్. సో ఈ టాపిక్స్ అన్ని మెన్షన్ చేశారు కదా. వీటి గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఇవాళ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. అలాగే రేపు ఇంకో టాపిక్, ఎల్లుండి ఇంకో టాపిక్, అలా ఎన్విరాన్మెంట్ కూడా ఒక రోజు చూద్దాం. ఓకేనా? సో అయితే ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ఫోటోసింథసిస్? కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి సరికాని వాక్యాన్ని ఎన్నుకోండి. ఓకే, ఆప్షన్స్: ఇన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ప్లాంట్స్ కన్వర్ట్ సింపుల్ కార్బన్ మెటీరియల్స్ టు కాంప్లెక్స్ కార్బన్ మెటీరియల్స్. కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు సరళ కర్బన పదార్థాలను సంక్లిష్ట కర్బన పదార్థాలుగా మారుస్తాయి అన్నారు కదా. ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో ప్లాంట్స్ కన్వర్ట్ సోలార్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ. Van Niel is the scientist who has discovered the equation of photosynthesis, and during the photosynthesis number of intermediate compounds formed అన్నారు. యాక్చువల్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ మీరు చూస్తే ఫోటోసింథసిస్ ఈక్వేషన్ మీకు గుర్తుందా? సో ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఏంటి? 6CO2 plus 12H2O gives rise in the presence of sunlight and in the presence of chlorophyll. Okay, chlorophyll. So C6H12O6 plus 6O2 plus 6H2O. So this is the equation of photosynthesis. ఇది photosynthesis equation. సో ఇందులో మనకి కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్, క్లోరోఫిల్ ఈ 4 సబ్స్టాన్సెస్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ రెండు కూడా సింపుల్ కాంపౌండ్స్. ఇవి రెండు కూడా సింపుల్ కాంపౌండ్స్, అంటే సరళ కర్బన పదార్థాలు అనేసి మనం చెప్పచ్చు. ఈ సరళ పదార్థాలు సో కలిసి ఇక్కడ గ్లూకోజ్ ఫామ్ అయింది కదా. ఈ గ్లూకోజ్, సో వెన్ వి అబ్జర్వ్ దిస్ గ్లూకోజ్, సో గ్లూకోజ్ కంటైన్ ఎలిమెంట్ యాజ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. దోస్ ఆర్ ద ఎలిమెంట్. ఇక్కడ ఉండే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇక్కడ నుంచే వచ్చాయి, సబ్స్టాన్స్ నుంచే ప్రోడక్ట్ లోకి వచ్చాయి. అంతేగాని ఇక్కడ వేరే కొత్తవేం రాలేదు. అంటే ఇక్కడ సపరేట్ గా ఉన్న ప్రోడక్ట్స్ రెండు కలిసి ఒక కొత్త ప్రోడక్ట్ ని, మెయిన్ ప్రోడక్ట్ ని ఫామ్ చేశాయి. దాన్నే మనం గ్లూకోజ్ అని అంటాం. అలా కలవడానికి వాటికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కోసమే సన్లైట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్, సో సపరేట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, సో బోత్ విల్ ఫ్యూజ్ టుగెదర్ అండ్ టు ఫార్మ్ గ్లూకోజ్ యాజ్ ఎ ప్రోడక్ట్. అది ఫోటోసింథసిస్. ఇంకా ఆక్సిజన్, వాటర్ రెండు కూడా సబ్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఓకేనా? ఇవి రెండు సబ్ ప్రోడక్ట్స్ లేదా ఉప ఉత్పన్నాలు అనేసి మనం పిలుస్తాం. ఇప్పుడు మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఆప్షన్ లో, ఫస్ట్ స్టేట్మెంట్ లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ కన్వర్ట్ సింపుల్ కార్బన్ మెటీరియల్స్ టు కాంప్లెక్స్ కార్బన్ మెటీరియల్స్ అని అన్నారు. ఓకేనా? సో సింపుల్ కార్బన్ మెటీరియల్స్ దేనిలాగా కన్వర్ట్ అయ్యాయంట? కాంప్లెక్స్ కార్బన్ మెటీరియల్స్ లాగా కన్వర్ట్ అయ్యాయి. కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు సరళ పదార్థాలను సంక్లిష్ట పదార్థాలుగా మారుస్తాయి. సో అఫ్ కోర్స్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా? సో అది కరెక్ట్ స్టేట్మెంటే కదా. సో సింపుల్ కాంపౌండ్స్ ని దేనిలాగా మార్చాయంట? కాంప్లెక్స్ కాంపౌండ్స్ గా మార్చాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ సెకండ్, ఇన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ప్లాంట్స్ కన్వర్ట్స్ సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సో ఫోటోసింథసిస్ ని మనం ఏమని పిలుస్తారు అని అంటే, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. అంటే ఇది ఒక కెమికల్ రియాక్షన్ ఎందుకంటాము అని అంటే, సో సోలార్ ఎనర్జీని ఇది ఒక కెమికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఎందుకంటే
ఈ సపరేట్ ఉన్న సబ్స్టాన్సెస్ రెండు కలవడము, కలిసి ఒక కొత్త ప్రోడక్ట్ ఇవ్వడాన్ని అది కెమికల్ రియాక్షన్ అన్నమాట. సో కెమిస్ట్రీలో మనం రెండు సపరేట్ సబ్స్టాన్సెస్ ఒక కొత్త ప్రోడక్ట్ ని ఇవ్వడం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇందులో కెమిస్ట్రీ ఉంది కాబట్టి దట్ ఈస్ లైక్ కెమికల్ రియాక్షన్. సోలార్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో కాబట్టి ఆ స్టేట్మెంట్ కూడా మనకి ఇక్కడ కరెక్ట్. థర్డ్, వాన్ నీల్ ఇస్ ద సైంటిస్ట్ హూ వాస్ డిస్కవర్డ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. వాన్ నీల్ అనే ఒక సైంటిస్ట్ ఫోటోసింథసిస్ అనే ఈక్వేషన్ ని డిస్కవర్ చేశారు అని అంటున్నారు. మరి అది ఎంత మాత్రం కరెక్ట్? అఫ్ కోర్స్ కరెక్ట్. వాన్ నీల్ ఫస్ట్ ప్లాంట్స్ లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ప్లాంట్స్ కూడా మనలాగా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. మనలాగా అంటే మనం చేసేది వేరు, మనం కిచెన్ లోకి వెళ్ళి ఫుడ్ వండి తినడం, దట్ ఈస్ డిఫరెంట్. కానీ మొక్కలు అలా కాదు. ఈ ప్రపంచంలో ప్రొడ్యూసర్స్ ఓన్లీ ప్లాంట్సే, ఉత్పత్తిదారులు ఓన్లీ మొక్కలే. మొక్కలు మాత్రమే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను వాటంతటికి అవే తయారు చేసుకుంటాయి, మిగతావేవి తయారు చేసుకోలేవు. సో కాబట్టి మొక్కలు వాటంతటికి అవే ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ తో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి అని ప్రూవ్ చేసి ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఇచ్చిన ద ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు అంటే వాన్ నీల్. సో వాన్ నీల్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకి ఇక్కడ అంటే CO2 plus H2O gives rise in the presence of sunlight and in the presence of chlorophyll దేనిగా మారుతుంది అంటే CH2O, ఒక మోల్ ఆఫ్ గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ అండ్ వాటర్ రెండు కూడా బయటికి రిలీజ్ అవుతుంది అనేసి చెప్పారనమాట. ఇది సింపుల్ ఈక్వేషన్ అండి. ఇట్స్ అ వెరీ 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 సింపుల్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ ప్రపోజ్డ్ బై వాన్ నీల్ సైంటిస్ట్. ఓకేనా. తర్వాత రాబర్ట్ హిల్ అనే ఒక సైంటిస్ట్ వచ్చి ఈక్వేషన్ ని కొంచెం మాడిఫై చేసి ఈ ఈక్వేషన్ ఇచ్చారు. ఎవరు? రాబర్ట్ హిల్. సో రాబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ ఈక్వేషన్ ని మాడిఫై చేసి ఇది ఇచ్చారు. ఫస్ట్ వాన్ నీల్ అనే సైంటిస్ట్ ఈ ఈక్వేషన్ ని ఇచ్చారు. సో రాబర్ట్ హిల్ ప్రకారం ఫోటోసింథసిస్ లో మనకి ఇక్కడ వాటర్ అనేది, ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఈ ఆక్సిజన్ దేని నుంచి రిలీజ్ అవుతుందంట అంటే ఇక్కడ ఉండే వాటర్ మాలిక్యూల్ నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఆ ప్రాసెస్ నే హైడ్రాలసిస్ అంటారు. హైడ్రాలసిస్ అంటే ఏంటంటే హైడ్రో మీన్స్ వాటర్, లైసిస్ అంటే స్ప్లిట్టింగ్, డికంపోజ్. అంటే సన్లైట్ ప్రజెన్స్ లో వాటర్ అంతా కూడా స్ప్లిట్ అయిపోయి సో ఆక్సిజన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఏం ఫామ్ అవుద్ది అంటే గ్లూకోజ్. కార్బన్ డైఆక్సైడ్ నుంచి గ్లూకోజ్ ఫామ్ అవుద్ది. వాటర్ నుంచి ఏం ఫామ్ అవుద్ది అంటే ఆక్సిజన్ ఫామ్ అవుతుంది అనేసి మనం చెప్పొచ్చు. సో ఇది రాబర్ట్ హిల్ ఇచ్చిన సైంటిస్ట్. అందుకే దీన్ని ఏమని పిలుస్తారంటే హిల్ రియాక్షన్ అని పిలుస్తారండి. దీన్ని ఏమంటారు? హిల్ రియాక్షన్. హిల్ రియాక్షన్ అంటే H2O ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ OH మైనస్ H ప్లస్ గా స్ప్లిట్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన OH మైనస్ నంబర్ ఆఫ్ రియాక్షన్స్ అన్ని జరిగి OH మైనస్ అనియాన్స్ అన్ని కలిపి సో ఆక్సిజన్ గా మారుతాయి. ఏం మారుతాయి? ఆక్సిజన్ గా మారి ఎన్వైరన్మెంట్ లోకి రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఆ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్. ఫోర్త్ వన్, డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ నంబర్ ఆఫ్ ఇంటర్మీడియరీ కాంపౌండ్స్ ఫార్మ్డ్. సో ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఆ ప్రాసెస్ లో అనేక మధ్యస్థ సమ్మేళనాలు ఏర్పడతాయి. అఫ్ కోర్స్ అది కూడా కరెక్టేనండి. అనేక మధ్యస్థ సమ్మేళనాలు, ఈవెన్ ఇప్పుడు ఆక్సిజన్ కూడా ఇంటర్మీడియట్ కాంపౌండే, వాటర్ కూడా అలాంటిదే. ఓకే. ఇంకా చాలా రకాలైన వేస్ట్ మెటీరియల్స్ అన్ని కూడా రిలీజ్ అవుతాయి. అవన్నీ ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్ త్రూ బయటకు రిలీజ్ అవుతాయి. వాటర్ వేపర్ ఏమో ట్రాన్స్పిరేషన్ త్రూ వెళ్తుంది. సో మిగతావన్నీ కూడా ప్లాంట్స్ వ్యాక్యూల్స్ నుంచి బయటకు ఎక్స్క్లూడ్ చేసేస్తాయి. సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ కరెక్టే ఉన్నాయండి. ఇక్కడ 5th ఆప్షన్ నన్ అనేది ఉంచాను నేను. సో అది కొంచెం బోర్డులో కిందకి వెళ్ళిపోయింది. ఓకేనా, కొంచెం స్పేస్ ఎక్కువై కిందకి వెళ్ళింది. సో ఈ 4 మీకు ఏవైతే కనపడుతున్నాయో ఈ 4 స్టేట్మెంట్స్ కరెక్టే. నన్ అనేది దీనికి ఆప్షన్. ఓకేనా, ఆప్షన్ 5 కింద ఉంది, అది కనిపించలేదు. సో నన్ అనేది మీకు కరెక్ట్ ఆన్సర్. ఈ 4 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ ఫోటోసింథసిస్ అక్కర్స్? క్రింది వాణిలో కిరణజన్య సంయోగక్రియ దేనిలో జరుగుతుంది? బ్లూ గ్రీన్ ఆల్గే అండ్ గ్రీన్ ఆల్గే, నీలి ఆకుపచ్చ శైవలం మరియు ఆకుపచ్చ శైవలం, యూగ్లీనా, సల్ఫర్ బ్యాక్టీరియా, మష్రూమ్స్. సో వేటిలో జరుగుతుంది అని అంటే
బ్లూ గ్రీన్ ఆల్గే అండ్ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఆల్గేలో ఫోటోసింథసిస్ జరుగుతుందండి. సో యాక్చువల్లీ ప్లాంట్స్ అన్నిట్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్గేస్ ఎన్ని రకాలు ఉంటాయి? ఆల్గే కూడా ప్లాంటే కదా. ఇప్పుడు గ్రీన్ ఆల్గే గ్రీన్ కలర్ లో ఎందుకు ఉంటది? బికాస్ ఆఫ్ క్లోరోఫిల్ కలర్ పిగ్మెంట్ వల్ల గ్రీన్ కలర్ లో ఉంటది. అందుకే దీన్ని ఏమంటారు? క్లోరోఫైసీ అని పిలుస్తారు. ఓకేనా? దీన్ని ఏమంటారంటే క్లోరోఫైసీ అంటారు. నెక్స్ట్ బ్రౌన్ ఆల్గే. సో బ్రౌన్ ఆల్గే ఎందుకు బ్రౌన్ కలర్ లో ఉంటుంది అని అంటే బికాస్ ఆఫ్ యాంథోసైనిన్ కలర్ పిగ్మెంట్. అందుకే వీటిని ఏమని పిలుస్తారు అని అంటే థియోఫైసీ అనేసి పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? థియోఫైసీ అంటారు. తర్వాత నెక్స్ట్ రెడ్ ఆల్గే. రెడ్ ఆల్గే రెడ్ కలర్ లో ఎందుకు ఉంటుంది అని అంటే బికాస్ ఆఫ్ ఫైకో ఎరిథ్రిన్ అంటారు. బికాస్ ఆఫ్ ఫైకో ఎరిథ్రిన్ అంటారు. దీన్ని ఏమని పిలుస్తారు అంటే రోడోఫైసీ అని పిలుస్తారు. రోడోఫైసీ. నెక్స్ట్ థింగ్ బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ కలర్ లో ఎందుకు ఉంటుంది అని అంటే బికాస్ ఆఫ్ ఫైకోసైనిన్. సో ఇవన్నీ కలర్ పిగ్మెంట్స్ అండి. సో ఫైకోసైనిన్ దీన్ని ఏమని పిలవచ్చు అని అంటే సయనోఫైసీ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సైనోఫైసీ. సో ఈ క్లోరోఫైసీ, థియోఫైసీ, రోడోఫైసీ, సైనోఫైసీ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో వీటన్నిటిలో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఇంకా బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్, ప్లాంట్స్ అన్నిట్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ప్లాంట్స్ అన్నిట్లోనూ గ్రీన్ ఆల్గే గ్రీన్ కలర్ అనేది క్లోరోఫిల్స్ అనేవి ఉంటాయి. కొన్నిట్లో క్లోరోఫిల్ బదులు ఇలాంటి కలర్ పిగ్మెంట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. వీటిల్లో కూడా ఫోటోసింథసిస్ జరుగుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి బ్లూ గ్రీన్ ఆల్గే అండ్ గ్రీన్ ఆల్గే వీటిల్లో ఫోటోసింథసిస్ జరుగుతుందా అంటే అఫ్ కోర్స్ జరుగుతుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ యూగ్లినా. మనం యూగ్లినాని మిక్స్డ్ న్యూట్రిషన్ కి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకుంటామండి. మిక్స్డ్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు యూగ్లినా చూడడానికి మనకి ఎలా ఉంటుంది? సో ఇది 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 యూగ్లినా అనుకోండి. యూగ్లినాలో క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? యూగ్లినాలో ఇలాగా ఏముంటాయంటే క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటాయి. లైక్ సో యూగ్లినాలో ఏముంటాయి? క్లోరోఫిల్ పిగ్మెంట్స్, గ్రీన్ కలర్ లో ఉండే క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటాయి. సో క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి అని అంటే ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ అయ్యే వాటిని ఆటోట్రోప్స్, సెల్ఫ్ ప్రొడ్యూసర్స్ అని కూడా పిలుస్తారు. సో ఇప్పుడు యూగ్లినాలో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంది కాబట్టి సో యూగ్లినా విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద photosynthesis process, so that's why it acts as like autotrope, like a plant. సో ప్లాంట్ లాగా ఒక ఆటోట్రోప్ లాగా యాక్ట్ చేస్తుంది. సో యూగ్లినాకి ఇక్కడ ఏంటంటే ఫోటో రిసెప్టార్స్ ఉంటాయండి. ఈ ఫోటో రిసెప్టార్స్ అంటే ఫోటో మీన్స్ లైట్ కదా. ఈ ఫోటో రిసెప్టార్స్ సన్ లైట్ ని అబ్జార్బ్ చేసి సెల్ లోపలికి పంపిస్తాయి. సో అప్పుడు క్లోరోఫిల్ సన్ లైట్ సమక్షంలో ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఒకవేళ సన్ లైట్ లేనప్పుడు యూగ్లినా ఫుడ్ కోసం వేరే అనిమల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఆ ప్రాసెస్ ని హెటిరోట్రోప్ అనేసి పిలుస్తారు. అంటే యూగ్లినా ఆటోట్రోప్, హెటరోట్రోప్ రెండిట్లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అందుకే యూగ్లినాను మిక్స్డ్ న్యూట్రిషన్ కి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకుంటాం. యూగ్లినా ఇస్ ఎ కైండ్ ఆఫ్ యూనిసెల్యులార్ అనిమల్ లైక్ అమీబా. ఓకేనా? సో ఇట్ బిలాంగ్స్ టు ప్రోటోజోవా ఫైలం. ప్రోటోజోవా ఫైలం కిందకు వస్తుంది. అమీబా లాగా యూగ్లినా కూడా ఒక యూనిసెల్యులార్ ఆర్గానిజం, అంటే ఒక ఏకకణ జీవి. ఇందులో క్లోరోఫిల్ లేదా పత్రహరితం ఉండడం వల్ల సో ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ ఓన్ గా తయారు చేసుకొని స్వయం పోషకం లేదా ఆటోట్రోప్ లాగా యాక్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఒకవేళ సన్లైట్ లేని సమక్షంలో ఫుడ్ కోసం వేరే అనిమల్ మీద డిపెండ్ అయ్యి సో పరపోషకం లేదా హెటిరోట్రోప్ లాగా కూడా యూగ్లినా అనేది యాక్ట్ చేస్తుంది. ఇట్రా. సో కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ వన్. అండ్ థర్డ్ వన్ సల్ఫర్ బ్యాక్టీరియా. సో మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఫోటోసింథసిస్ అనే టాపిక్ లో ఫస్ట్ టాపిక్ అది. ఈ సల్ఫర్ బ్యాక్టీరియా గురించి డిస్కషన్ అనేది వచ్చింది. మనకి ఫోటోసింథసిస్ అనే కాన్సెప్ట్ ని కనుక్కున్న సైంటిస్ట్ వాన్ నీల్ అనే సైంటిస్ట్ కదా. వాన్ నీల్ ప్రకారము సో ఆటోట్రోప్స్ 2 టైప్స్ అంట. ఓకేనా? వాన్ నీల్ ప్రకారం సో యాజ్ పర్ వాన్ నీల్
autotrophs classified into two types. So one is photoautotroph. Okay na? One is like photoautotroph and second one is chemoautotroph. Okay na? Photoautotroph, chemoautotroph. ఇట్లా టూ టైప్స్ ఉంటాయి. సో photoautotroph అంటే ఏంటి? Photo means light. So in presence of light, if anything or any organism will be involved in the photosynthesis process or they will prepare the food material themselves, those are like photoautotrophs. అంటే ఏవైనా లైట్ సమక్షంలో ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగక్రియలో పాల్గొని ఆహార పదార్థాలను ఓన్ గా తయారు చేసుకుంటే వాటిని ఫోటో ఆటోట్రోప్స్ అని పిలుస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికి తెలుసు ప్లాంట్స్. ఓకేనా? మరి కీమో ఆటోట్రోప్స్ అంటే ఏంటి అని అంటే హైడ్రోజన్ సల్ఫర్ అనే ఒక కెమికల్ ని హైడ్రోజన్ ప్లస్ సల్ఫర్ గా విడగొట్టి ఈ రియాక్షన్ లో భాగంగా సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని బయటకి రిలీజ్ చేస్తాయి. ఈ ఎనర్జీని ఎవరైతే రిలీజ్ చేస్తాయో సో వాటిని కీమో ఆటోట్రోప్స్ అంటారు. ఎగ్జాంపుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఓకేనా? సల్ఫర్ బ్యాక్టీరియా. సో హైడ్రోజన్ సల్ఫైడ్ అనే కెమికల్ ని హైడ్రోజన్ ప్లస్ సల్ఫర్ గా విడగొట్టి సో ఈ విడగొట్టే ఈ ప్రాసెస్ లో హీట్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది, ఎనర్జీ. ఈ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని సర్వైవ్ అయ్యే బ్యాక్టీరియాస్ ని సల్ఫర్ బ్యాక్టీరియాస్ అనేది పిలుస్తారు. చూడండి, ప్లాంట్ అయినా బ్యాక్టీరియా అయినా మనిషి అయినా ఇంకేదైనా జంతువు అయినా సరే ఫుడ్ ని ఎందుకు తింటారు, ఫుడ్ ని ఎందుకు ప్రిపేర్, ఇప్పుడు మీరు ఫుడ్ ఎందుకు తింటారంటే ఏం చెప్తారు? ఎందుకు నువ్వు ఫుడ్ ఎందుకు తీసుకుంటున్నావు అంటే బిర్యానీ తింటాను, టేస్ట్ ఎంజాయ్ చేయడానికి కాదు. బావర్చి బిర్యానీ ఎలా ఉంటది, ప్యారడైజ్ బిర్యానీ ఎలా ఉంటది, వేరే దోశ అయితే ఎలా ఉంటది, పులిహార అయితే ఎలా ఉంటది, అట్లా ఫుడ్ టేస్ట్ ఎంజాయ్ చేయడానికి కాదమ్మా. ఫుడ్ తినేది మన బాడీకి కావాల్సిన ఎనర్జీ కోసం. ఓకే, సో డైలీ మనం సమ్ ఫిజికల్ యాక్టివిటీస్, సో వి నీడ్ సమ్ ఎనర్జీ, రైట్? ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫుడ్ నుంచి వస్తుంది. ప్లాంట్స్ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుని ఎనర్జీ తయారు చేస్తాయి, మనం తిని డైజెస్ట్ చేసి ఎనర్జీ తయారు చేస్తాం, ఇది డైరెక్ట్ గా ఎనర్జీని చేస్తాం. ఓకేనా? అట్లా. సో కాబట్టి బ్యాక్టీరియా, సల్ఫర్ బ్యాక్టీరియా కూడా ఆటోట్రోపే, అది కూడా ఫుడ్ ని తయారు చేసుకోగలదు ఓన్ గా అని దాని అర్థం. సో కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇంకా మష్రూమ్స్ అనేవి, మష్రూమ్స్ ఫంగస్ కి ఎగ్జాంపుల్ కదా. సో ఫంగస్ కి ఎగ్జాంపుల్ ఇవి సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ కి, సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ కి మష్రూమ్స్ అనేవి ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం కన్సిడర్ చేస్తాం. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే చనిపోయిన మృత కళేబరాల మీద, డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజమ్స్ మీద పెరిగి ఆ చనిపోయిన మృత కళేబరాలను తింటూ ఇది సర్వైవ్ అయ్యి వాటన్నిటిని భూమిలో కలిపి క్లీన్ చేస్తాయి అన్నమాట. అలాంటివి ఫంగస్. ఓకే, మష్రూమ్ కూడా చనిపోయిన డెడ్ ఆర్గానిజమ్స్ మీదనే ఎక్కువగా సర్వైవ్ అవుతాయి. ఓకేనా? సో కాబట్టి మష్రూమ్ ఈజ్ రిలేషన్ ఆఫ్ సాప్రోఫైట్. 1, 2, 3 ఓన్లీ 1, 2, 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ డిస్కవర్డ్ ది ఆక్సిజన్? ఆక్సిజన్ ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఓకే, ఆక్సిజన్ ని ఎవరు కనుక్కున్నారు అంటే జోసెఫ్ ప్రిస్లే అనే సైంటిస్ట్ 1774 లో ఆక్సిజన్ ని డిస్కవర్ చేశారండి. ఆక్సిజన్ కి పేరు పెట్టిన సైంటిస్ట్ ఎవరు అంటే లెవోయిజర్ అనే సైంటిస్ట్ 1775 లో పేరు పెట్టారు. సో నేమ్డ్ బై మిస్టర్ లెవోయిజర్, డిస్కవర్డ్ బై జోసెఫ్ ప్రిస్లే. జోసెఫ్ ప్రిస్లే కనిపెట్టినప్పుడు ఆక్సిజన్ ని ప్రాణవాయువు అని పిలిచాడు. ఓకే, సో మస్ట్ అండ్ షుడ్ ఇట్ రిక్వైర్డ్ ఫర్ లివింగ్ బీయింగ్స్ అని. కానీ ఆక్సిజన్ అని పేరు పెట్టిన సైంటిస్ట్ ఏమో లెవోయిజర్ 1775. ఇది కూడా మీకు 10th క్లాస్ లో ఫోటోసింథసిస్ టాపిక్ లోనే ఉంటుంది. సో యాక్చువల్లీ జోసెఫ్ ప్రిస్లే ఈ ఎక్స్పెరిమెంట్ చేశాడు, గుర్తుందా? ఒక గాజు జాడీని తీసుకొని అందులో ఫస్ట్ ఒక క్యాండిల్ ఉంచుతాడు, తర్వాత ఒక ర్యాట్ ఎలుకను ఉంచుతాడు. ఓకే, ఇందులో ఏ గ్యాస్ ఉండదండి, ఎక్స్పెషల్లీ ఆక్సిజన్ అనేది ఉండదు ఇందులో. ఆక్సిజన్ లేదు కాబట్టి ఈ ర్యాట్ కి ఆక్సిజన్ అందక రెస్పిరేషన్ జరగక చనిపోతుంది. ఆక్సిజన్ ఫైర్ ఎన్హాన్సింగ్ గ్యాస్ కదా, సో ఫైర్ మంటలు ఎక్కువ మండించేది. ఆక్సిజన్ లేదు కాబట్టి క్యాండిల్ కూడా ఆరిపోయింది. ఇంకోసారి ఏం చేస్తాడు అని అంటే ఒక పుదీనా ప్లాంట్ ని పెట్టి క్యాండిల్ ర్యాట్ పెడతాడు. ఈ పుదీనా ప్లాంట్ ఏమో ఏం చేస్తుంది అని అంటే ఈ ఫైర్ నుంచి
బయటకు రిలీజ్ అయిన కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే కార్బన్ డైఆక్సైడ్ లో ఉండే కార్బన్ ఎమిషన్స్, ఆ కార్బన్ డైఆక్సైడ్ ని ఫైర్ నుంచి వస్తుంది కదా, ఆ కార్బన్ ఎమిషన్స్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఈ లైట్ ను యూజ్ చేసుకొని ఎనర్జీని, లైట్ ఉంది కదా ఆల్రెడీ క్యాండిల్, ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఆక్సిజన్ అనే గ్యాస్ ని బయటకు రిలీజ్ చేస్తుంది. ఈ ఆక్సిజన్ ని ఎలక తీసుకొని సర్వైవ్ అవుతుంది. ఇదే ఆక్సిజన్ ని ఫైర్ కూడా తీసుకొని ఇంకా ఫైర్ ఎన్హాన్స్ అయ్యి క్యాండిల్ కూడా వెలుగుతుంది. దీన్ని బట్టి ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్లు చెప్పొచ్చు. నెంబర్ 1, సో ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి అని. నెంబర్ 2, ఆక్సిజన్ ని యూటిలైజ్ చేసుకుని జీవులు బతుకుతాయి అనేసి. నెంబర్ 3, సో ఫైర్ కూడా ఆక్సిజన్ ని యూజ్ చేసుకుని ఎక్కువ కాలం మండుతుంది అని. ఓకేనా, ఫైర్ ఎన్హాన్సింగ్ గ్యాస్ ఆక్సిజన్, ఫైర్ రెడ్యూసింగ్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. ఫైర్ ఇంజన్స్ లో ఉండేది కార్బన్ డైఆక్సైడ్. సో అట్లా జోసెఫ్ ప్రిస్లే ప్రూవ్ చేశారనమాట. ఓకేనా, ఇంకా అరిస్టాటిల్ అనే సైంటిస్ట్, ఈయనని మనం ఫస్ట్ బయాలజీ గురించి టాపిక్ తీసుకొచ్చి బయాలజీని డిస్కవర్ చేసిన సైంటిస్ట్. బయాలజీ అనే పదాన్ని తీసుకొచ్చిందేమో జాన్ బాప్టిస్ట్ లామార్క్. సో బాప్టిస్ట్ లామార్క్, కానీ బయాలజీ గురించి ఫస్ట్ డిస్కస్ చేసిందేమో అరిస్టాటిల్. అందుకే అరిస్టాటిల్ ని ఫాదర్ ఆఫ్ బయాలజీ ఆర్ ఫాదర్ ఆఫ్ జువాలజీ అని పిలుస్తారు. ఇంకా జాన్ ఇంజన్ హౌస్ ఏం చేశారు అని అంటే, ఫోటోసింథసిస్ మనకు 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి లైట్ ఫోటోసింథసిస్, ఓకే, లైట్ ఫోటోసింథసిస్, అండ్ సెకండ్ డార్క్ ఫోటోసింథసిస్ అని 2 టైప్స్ ఉంటాయి. లైట్ ఫోటోసింథసిస్ ఏమో డే టైంలో జరుగుతుంది, డార్క్ ఫోటోసింథసిస్ ఏమో నైట్ టైంలో జరుగుతుంది. సో ఇప్పుడు డే టైంలో మాత్రమే మొక్కలు ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి అని ప్రూవ్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే జాన్ ఇంజన్ హౌస్. అంటే డార్క్ ఫోటోసింథసిస్ లో ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి, అందుకే నైట్ టైం చెట్ల కింద పడుకోకూడదు అని అంటారు. డార్క్ ఫోటోసింథసిస్ నైట్ టైం జరుగుతుందని కాదు ఇక్కడ అర్థం, దానికి లైట్ అవసరం లేదు అని అర్థం. ఈవెన్ ఇప్పుడు డే టైంలో కూడా రైనీ సీజన్ లో, వర్షాకాలంలో బాగా మబ్బులు పట్టేసి ఒక 2-3 రోజులు ఎండే రాకుండా ఉంటది, మరి సన్లైట్ రాకుండా ఉంటది. మరి అప్పుడు ప్లాంట్స్ ఎలా సర్వైవ్ అవుతాయంటే బికాస్ ఆఫ్ డార్క్ ఫోటోసింథసిస్. అలాగే ఇప్పుడు టండ్రా ఉంది చూసారా, టండ్రాలో చాలా లాంగ్ పీరియడ్ డార్క్ వింటర్ ఉంటుంది అనమాట, చాలా చీకటి శీతాకాలం ఉంటుంది, అసలు అక్కడైతే ఎండే రాదు ఆ టైంలో. మరి అలాంటి కూల్ ఏరియాస్ లో అసలు ఎండే రాని ప్లేసెస్ లో మొక్కలు ఎలా సర్వైవ్ అవుతాయి అంటే డార్క్ ఫోటోసింథసిస్ లో పాల్గొంటాయి. అది కాకపోతే ఆ టైంలో ఆక్సిజన్ రిలీజ్ అవ్వదు, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓన్లీ డే టైం జరిగే ఫోటోసింథసిస్ లో మాత్రమే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అని ప్రూవ్ చేసిన సైంటిస్ట్ ఎవరు అని అంటే జాన్ ఇంజన్ హౌస్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. మోల్స్ అర్ధపత్ర ప్రయోగం గురించి క్రింద సరైన వాక్యాన్ని ఎన్నుకోండి. ఓకే, సో ఎస్, మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ డన్ ఫర్ ద డిటెక్టింగ్ ఆఫ్ గ్లూకోజ్ which is formed during photosynthesis. In this experiment, green color leaf turn into yellow color with iodine chemical. Calcium hydroxide chemical used in this experiment for absorption of carbamide, okay, or carbon dioxide. Calcium hydroxide chemical used in this experiment for absorption of carbon dioxide. ఏం అడిగారు, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కదా మనకి ఇక్కడ. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ డన్ ఫర్ ద డిటెక్టింగ్ ఆఫ్ గ్లూకోజ్ విచ్ ఈస్ ఫార్మ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. అఫ్ కోర్స్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇప్పుడు ఇది మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, ఓకేనా, మీకు ఎస్ఎస్సిలో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక పాటెడ్ ప్లాంట్ ని చూస్ చేసుకొని, ఈ పాటెడ్ ప్లాంట్ లో ఒక లీఫ్ ని మనం సెలెక్ట్ చేసుకొని, ఈ లీఫ్ ని ఒక గాజు సీసా తీసుకొని దానికి ఒక బెరడు లాంటిది పెట్టేసి ఆ మధ్యలో కట్ చేసి ఈ లీఫ్ ని సగం బాటిల్లోకి ఇన్సర్ట్ చేసి సగం బయటే ఉంచాలి. ఉంచి ఒక 2 to 3 అవర్స్ సన్లైట్ కి ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఈ బాటిల్లో పొటాషియం హైడ్రాక్సైడ్ కెమికల్ ని వాడతారు. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ఏం చేస్తుందంటే బాటిల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేసేస్తుంది. అంటే దాని అర్థం ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లేదు బాటిల్లో. ఓకే, ఇప్పుడు దీన్ని 2 to 3 అవర్స్ సన్లైట్ కి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఈ లీఫ్ ని మనం సపరేట్ చేసి ఈ లీఫ్ లో అయోడిన్ అనే ఒక కెమికల్ ని మనం యాడ్ చేస్తే
అయోడిన్ కెమికల్ లీఫ్ అంతా వేస్తే బాటిల్ పైన ఉన్న ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో బాటిల్ పైన ఉండేది ఆ పార్ట్ సన్లైట్ కి ఎక్స్పోజ్ అయింది, ప్లస్ ఎన్వైరన్మెంట్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ కూడా తీసుకొని ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ అయ్యి గ్లూకోజ్ అనేది ఫామ్ చేసింది. ఇక్కడ గ్లూకోజ్ ఫామ్ చేసింది కాబట్టి ఈ పార్ట్ లో అయోడిన్ కెమికల్ ని వేయంగానే ఈ పర్టికులర్ పార్ట్ గ్లూకోజ్ ని ఫామ్ చేసుకున్న పార్ట్ బ్లూ కలర్ లోకి లేదా బ్లాక్ కలర్ లోకి కన్వర్ట్ అవుతుంది, బ్లూ ఆర్ బ్లాక్ కలర్. బాటిల్ లో ఉండే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ బాటిల్ లోపలికి సన్లైట్ వెళ్ళదు, అట్ ది సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ కూడా లేదు, బాటిల్లో కార్బన్ డైఆక్సైడ్ కూడా లేదు కాబట్టి సో ఫోటోసింథసిస్ జరగదు, ఫుడ్ అనేది ప్రిపేర్ కాదు. అప్పుడు అయోడిన్ వేయంగానే గ్రీన్ కలర్ లోకి మారదు, అంటే ఇక్కడ గ్లూకోజ్ అయోడిన్ వేయంగానే బ్లూ కలర్ లోకి మారదు, గ్రీన్ కలర్ లాగే ఉంటది లీఫ్, అంటే ఇక్కడ గ్లూకోజ్ అనేది ఏర్పడలేదు. ఎందుకు గ్లూకోజ్ ఏర్పడలేదు అని అంటే సో బాటిల్ లోపల కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ లేదు. ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో ఈ 4 సబ్స్టాన్స్ లో ఏ సబ్స్టాన్స్ లేకపోయినా కూడా ఫోటోసింథసిస్ జరగదు. కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్, క్లోరోఫిల్ 4 కంపల్సరీ ఉండాలి. ఇక్కడ బాటిల్ లోపల మనకు కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి ఫోటోసింథసిస్ అనేది జరగలేదు, అంటే గ్లూకోజ్ ఏర్పడలేదు. గ్లూకోజ్ ఏర్పడలేదు కాబట్టి మనకు కలర్ చేంజ్ జరగదు. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మోస్ట్ ఆఫ్ లీఫ్ ప్రాసెస్ ని బేస్ చేసుకుని సో గ్లూకోజ్ ఫామ్ అయిందా లేదా అనేది మనము తెలుసుకోవచ్చు. సో ఇది కరెక్ట్. ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ గ్రీన్ కలర్ లీఫ్ టర్న్ ఇంటూ ఎల్లో కలర్ కాదండి, బ్లూ ఆర్ బ్లాక్ కలర్ లోకి మారుతుంది. ఓకేనా? సో ఇది రాంగ్ స్టేట్మెంట్. కాల్షియం హైడ్రాక్సైడ్ కెమికల్ యూజ్ ఇన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో కాల్షియం కాదు, పొటాషియం హైడ్రాక్సైడ్ ని యూజ్ చేస్తాం. ఓకే, CaOH కాదు, KOH ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో కాబట్టి ఇది కూడా రాంగ్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా? KOH వాడాలి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఆర్గానిజమ్స్ ఫుడ్ హ్యాబిట్. జీవుల పోషణను బట్టి సరైన జతను ఎన్నుకోండి. ఆప్షన్స్: ఈస్ట్ అండ్ మష్రూమ్స్, దే బ్రేక్ డౌన్ ద ఫుడ్ అవుట్ సైడ్ అండ్ దే టేక్ ఇట్. Cuscuta and lice, they will survive in symbiotic relation with the host. Amoeba will intake the food through food vacuoles which is formed by pseudopodia, and Paramecium will intake the food through cystome. Okay, choose the correct statement. Adigindi correct. So yeast and mushrooms, they break down the food outside and they take it. So mushroom is a fungus, yeast kuda fungus, fermentation process lo use avutadi. మష్రూమ్ కానీ ఫంగస్ కానీ ఎప్పుడైనా సరే అవి ఫుడ్ ఎలా తీసుకుంటాయంటే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత డైజెస్ట్ చేసుకుంటాం కదా, అవునా లేదా? మనం ఫుడ్ తీసుకొని డైజెస్ట్ చేస్తాం, కానీ ఫంగస్ అలా కాదు. ఫంగస్ ఏం చేస్తుందంటే ఫుడ్ మీదకి, ఇది ఫుడ్ అనుకోండి, ఈ ఫుడ్ మీదకి కొన్ని ఎంజైమ్స్ ను రిలీజ్ చేస్తారు. కాంప్లెక్స్ ఫుడ్ మీదకి ఎంజైమ్స్ రిలీజ్ చేసి బయటనే ఫుడ్ డైజెస్ట్ చేసేస్తుంది. బయటనే ఫుడ్ డైజెస్ట్ చేసేసి ఆ ఫుడ్ ని ఏం చేస్తుంది అంటే అబ్జార్బ్, ఆ ఫుడ్ ని ఏం చేస్తుంది? అబ్జార్బ్ చేస్తుంది. అర్థమైందా? ఫంగస్ అనేది బయటనే ఫుడ్ డైజెస్ట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు చనిపోయిన తర్వాత డెడ్ బాడీస్ కి ఒక 4 to 5 అవర్స్ అయిందంటే ఇంక బాడీలో ఇంటర్నల్ గా ఫంగస్ ఫామ్ అయిపోతుంది. ఫంగస్ ఫామ్ అయిపోయి ఇంటర్నల్ ఆర్గాన్స్, గ్లాండ్స్ వాటన్నిటిలో ఎంజైమ్స్ రిలీజ్ చేసేసి ఏం చేస్తుంది అని అంటే డైజెస్ట్ చేసేసి ఫ్లూయిడ్స్ గా మార్చేస్తుంది. సో డైజెస్ట్ చేసేసి ఫ్లూయిడ్స్ గా మార్చేసి ఆ ఫ్లూయిడ్స్ ని తింటది. అందుకే చనిపోయిన వాళ్ళకి ఫ్లూయిడ్స్ రిలీజ్ అవుతాయి, ముక్కుల్లో చోళ్ళలో కాటన్ పెడతారు, ఎందుకంటే బాడీలో ఫంగస్ ఫామ్ అయిపోయి ఫ్లూయిడ్స్ ఫామ్ అయిపోతాయి అందుకని. సో కాబట్టి ఎప్పుడైనా ఫంగస్ ఏం చేస్తుందంటే బయటనే ఫుడ్ ని బ్రేక్ డౌన్ చేసి ఆ ఫుడ్ ని డైజెస్ట్ చేసి లిక్విడ్ ఫామ్ లో తీసుకుంటాయి అన్నమాట. కాబట్టి ఇది కరెక్ట్. ఇంకా కస్కుటా అండ్ లీస్, దే విల్ సర్వైవ్ ఇన్ సింబయాటిక్ రిలేషన్. నో, కస్కుటా అండ్ లీస్ పారాసైటిక్ రిలేషన్ లో ఉంటాయి. ఏం రిలేషన్? పారాసైటిక్ రిలేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కస్కుటా ప్లాంట్ అండి, ఇది హోస్ట్ ప్లాంట్, దీనిపైన ఉంది చూసారా గోల్డ్ కలర్ లో, ఇది కస్కుటా. అందుకే దీన్ని బంగారు తీగ అని కూడా అంటారు.
గోల్డ్ కలర్ లో ఉంది. ఇది గోల్డ్ కలర్ లో ఉంది కాబట్టి దాంట్లో క్లోరోఫిల్ లేదు. క్లోరోఫిల్ లేదు కాబట్టి ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ కాలేదు. ఫోటోసింథసిస్ లో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఫుడ్ ప్రిపేర్ కాదు. అందుకే అది ఏం చేస్తుంది, వేరే ప్లాంట్ మీద, దీనికి ఏముంటాయంటే యాంకరింగ్ రూట్స్ ఉంటాయండి. యాంకరింగ్ రూట్స్ ఉండి ఈ రూట్స్ ఏం చేస్తాయంటే ఇలా పెరుగుతూ పెరుగుతూ పోయి వేరే ప్లాంట్ మీద డిపెండ్ అయ్యి ఇలా వేరే ప్లాంట్ ని చుట్టుకొని ఇలా పెరుగుతూ పోతూ ఉంటుంది అనమాట. వేరే ప్లాంట్ ని చుట్టుకొని పెరుగుతూ ఉంటది. అప్పుడు దీనిపైన హస్టోరియా అనే నీడిల్స్ లాంటివి ఉంటాయి. ఈ హస్టోరియాస్ హోస్ట్ ప్లాంట్ లోకి లోపలికి చొచ్చుకుపోయి పెనట్రేట్ అవుతాయి. చొచ్చుకుపోయి హోస్ట్ ప్లాంట్ లో ఉండే ఫుడ్, వాటర్ రెండింటిని ఏం చేస్తాయి అంటే అబ్జార్బ్ చేసేస్తాయి. అబ్జార్బ్ చేసుకొని హోస్ట్ ప్లాంట్ కి ఫుడ్, వాటర్ అనేది తగ్గించేస్తాయి. అప్పుడు హోస్ట్ ప్లాంట్ నష్టపోతుంది, ఈ గెస్ట్ మాత్రమే లాభపడుతుంది. ఇలాంటి రిలేషన్ ని పారాసైటిక్ రిలేషన్ అంటారు. సింబయోటిక్ రిలేషన్ అంటే హోస్ట్ గెస్ట్ రెండింటికి మ్యూచువల్ బెనిఫిషన్ ఉంటే సింబయోటిక్ రిలేషన్ అంటారు. పారాసైటిక్ అంటే హోస్ట్ కి మాత్రం నష్టపోయి గెస్ట్ లాభపడితే దాన్ని పారాసైటిక్ అంటారు. ఓకేనా? ఈ పారాసైటిక్ రిలేషన్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి. ఎక్స్టర్నల్ పారాసైట్స్, ఇంటర్నల్ పారాసైట్స్ అని 2 టైప్స్. ఎక్స్టర్నల్ పారాసైట్స్ అంటే ఏంటంటే ఒక జీవి శరీరం మీద ఉండి ఆ జీవికి నష్టాన్ని కలిగించి ఇవి లాభపడతాయి. ఇంటర్నల్ పారాసైట్ అంటే జీవి శరీరం లోపల ఉండి జీవికి ఏదైనా వ్యాధులు ఇలాంటివి కలుగజేసి ఇవి షెల్టర్ తీసుకొని ఫుడ్ తీసుకొని లాభపడతాయి. ఇప్పుడు ఇక్కడ కస్కుట అనేది ఎక్స్టర్నల్ పారాసైట్. అంటే ఒక జీవి అంటే ఒక మొక్క దాని మీద ఇది సర్వైవ్ అవుతుంది. సర్వైవ్ అయ్యి లోపల నుంచి న్యూట్రిషన్ ని మొత్తం లాగేసి దాన్ని మొత్తం పైగా తీగలు ఉంటాయి కదా, తీగలు లాగా స్ప్రెడ్ అయిపోయి దాన్ని కప్పేసి సన్లైట్ తగలనీయకుండా చేసి ఫోటోసింథసిస్ జరగనీయకుండా చేసి మళ్ళీ జరిగిన అంతో ఇంతో జరిగిన ఫోటోసింథసిస్ లో ఇది మళ్ళీ షేరింగ్కి పోయి దాన్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఓకేనా? అది ఒకటి. అలా కాకుండా ఈ లేస్ ఉంది కదా, అంటే పేర్లు, తల్లో పేర్లు కూడా ఎక్స్టర్నల్ పారాసైట్. ఇప్పుడు మన తల్లో పేర్లు ఉంటాయమ్మా, ఈ పేర్లు ఏం చేస్తాయి, మనల్ని ఏం తినేవి కానీ అటు ఇటు పోయి తల నుంచి రక్తాన్ని పీలుస్తాయి. రక్తాన్ని పీల్చుకొని బ్రతుకుతూ అటు ఇటు పోయి దురద పెడుతూ డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి దురద పెడతా ఉంటది. బోగ్దామంటే హెల్మెట్ ఉంటది, హెల్మెట్ కానీ లోపలేమో పోతా ఉంటది, చిరాకు దొబ్బుతా ఉంటది కదా ఒక్కోసారి. సో అట్లా తల్లో పేర్లు కానీ, పక్షుల రెక్కలలో పేర్లు కానీ, జంతువులకి హెయిర్ లో బాడీ మీద ఉండే హెయిర్ లో పేర్లు కానీ, ఇవన్నీ. ఓకేనా? ఆల్ దోస్ థింగ్స్ ఎక్స్టర్నల్ పారాసైట్. సో ఇది నాట్ సింబయోటిక్ రిలేషన్, పారాసైటిక్ రిలేషన్ లో ఉంటాయి. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా? అమీబా విల్ ఇంటేక్ ద ఫుడ్ త్రూ ఫుడ్ వాక్యూల్స్ విచ్ ఇస్ ఫార్మ్డ్ బై సూడోపోడియా. కరెక్ట్. సో అమీబాలో ఫుడ్ దేని త్రూ తీసుకుంటాయి అమీబాస్ అని అంటే ఇది అమీబా కదా, వీటిని సూడోపోడియాస్ అని అంటారు. ఈ సూడోపోడియాస్ త్రూ ఫుడ్ తీసుకుంటాయి. ఫుడ్ తీసుకుని ఈ సూడోపోడియాస్ ఏం చేస్తాయంటే ఇలా దగ్గరకు వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇలా దగ్గరకు వచ్చి క్లోజ్ అయిపోయి ఇక్కడ ఒక వాక్యూల్ ని ఫామ్ చేస్తాయి. దాన్నే ఫుడ్ వాక్యూల్ అంటారు. ఆ ఫుడ్ వాక్యూల్ లో ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయ్యి న్యూట్రిషన్ సెల్ అంతా సెగ్రిగేట్ అవుతుంది. సో ఫుడ్ వాక్యూల్ లో ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, కానీ ఆ ఫుడ్ వాక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే సూడోపోడియాస్ త్రూనే ఫామ్ అవుతుంది అది కూడా. సో కాబట్టి ఇది కరెక్ట్. Paramecium will intake the food through cystome. Okay, Paramecium will intake the food through cystome. సో పారమేషియం ఫుడ్ దేని త్రూ తీసుకుంటుందంటే సిస్టోమ్ త్రూ తీసుకుంటుంది. ఇదే ఇక్కడ ఉంటుంది సిస్టోమ్. ఓకేనా? ఇది ఈ సిస్టోమ్ త్రూ పారమేషియం ఏం చేస్తుందంటే ఫుడ్ తీసుకుంటుంది. ఇది కూడా యూనిసెల్యులార్ ఆర్గానిజం. ఇంకా ఫుడ్ వాక్యూల్స్ లో ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, ఆహార రిక్తికలు అని పిలుస్తారు. ఇక విసర్జక రంధ్రం ఉంటుంది, దాని నుంచి బయటకు రిలీజ్ అవుతుంది ఇండైజెషన్ ఫుడ్ మొత్తం. సో కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్ 1, 2, 4, 1 కరెక్ట్, 2 రాంగ్, 3 కరెక్ట్, 4 కూడా కరెక్ట్. అంటే ఇప్పుడు 1, 3, 4 ఆప్షన్ లేదా? ఓకే, 1, 3, 4 ఆప్షన్ లేదు కాబట్టి నన్ను
నన్ అంటే ఏది కరెక్ట్ కాదు. 134 అండి. 134 ఆప్షన్ 1 3 ఇంకా 4 1 3 4 ఆప్షన్స్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ choose the correct statement. Buccal cavity consists of teeth, salivary glands and tongue. Peristaltic strokes observed in stomach. Carbohydrate digestion starts at mouth. Fat digestion starts in mouth with lingual lipase. Okay. Correct statement ఇది. Buccal cavity consists of teeth, salivary glands and tongue. కరెక్ట్ అమ్మా ఇది. సో బకల్ క్యావిటీ అంటే ఇది లోపల ఉండే ఎంప్టీ స్పేస్, దీన్ని అస్య కుహరం అని పిలుస్తారు. సో ఈ అస్య కుహరంలో టీత్ ఉంటాయి, సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, టంగ్ కూడా ఉంటుంది. సో 3 ఉంటాయి. సో కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ పెరిస్టాలిక్ స్ట్రోక్స్ అబ్జర్వ్ ఇన్ స్టమక్. పెరిస్టాలిక్ స్ట్రోక్స్ అనేవి మనము ఈసోఫాగస్ లో అబ్జర్వ్ చేస్తాం. ఈసోఫాగస్ అంటే ఆహార వాహిక. పెరిస్టాలిక్ చలనాలను ఆహార వాహిక లేదా ఈసోఫాగస్ లో మనం గమనిస్తాం. ఓకేనా. ఇప్పుడు ఈసోఫాగస్ అని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫారింక్స్ ఉంటది కదా, ఈ ఫారింక్స్ కి స్టమక్ కి మధ్యలో ఉండే ఈ ట్యూబ్ ని ఈసోఫాగస్ అంటారు. ఆహార వాహిక అని అంటారు. ఆహార వాహిక. దీంట్లో పెరిస్టాలిక్ స్ట్రోక్స్ జరిగి ఎప్పుడు ట్యూబ్ ఓపెన్ లో ఉంటుంది అనమాట. ఓకేనా. ట్యూబ్ ఎప్పుడు ఓపెన్ లో ఉంటుంది. సో ఇక్కడ ఒక స్పింక్చర్ ఉంటదండి పెరిస్టాలిక్ స్ట్రోక్స్ లో. దీన్ని ఏమని పిలుస్తారంటే అప్పర్ ఈసోఫాగల్ స్పింక్చర్ అని పిలుస్తారు. ఓకేనా. అప్పర్ ఈసోఫాగల్ స్పింక్చర్ లేదా కార్డియాక్ స్పింక్చర్ అని పిలుస్తారు. కార్డియాక్ స్పింక్చర్ అని పిలుస్తారు. కింద ఇంకొక స్పింక్చర్ ఉంటది. దిస్ ఈజ్ లోయర్ ఈసోఫాగల్. తెలుగులో కూడా ఇవేనండి టర్మినాలజీస్. మీకు టెక్స్ట్ బుక్ లో స్పింక్చర్ అనే రాసి ఉంటాడు తెలుగు టెక్స్ట్ బుక్ లో. ఆర్ కార్డియాక్ స్పింక్చర్. సారీ, కార్డియాక్ స్పింక్చర్ ఇది కాదు, అప్పర్ కాదు, లోయర్ ఈసోఫాగల్ స్పింక్చర్ ని మనం కార్డియాక్ స్పింక్చర్ అంటాం. కార్డియాక్ స్పింక్చర్. ఓకే, అది కాదు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంటది స్టమక్ కి, స్మాల్ ఇంటెస్టైన్ కి. దీన్ని పైలోరస్ స్పింక్చర్ అని పిలుస్తారు. పైలోరస్ స్పింక్చర్ అని పిలుస్తారు. ఇప్పుడు మౌత్ లో ఫుడ్ సలైవాతో మిక్స్ అవుతుంది కదా, లాలాజలంతో. సలైవా లేదా లాలాజలంతో మిక్స్ అయిన ఫుడ్ ని మనం ఏమని పిలుస్తారు అంటే బోలస్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? బోలస్. మిక్స్ అయిన ఫుడ్ ని మనం బోలస్ అంటాం. ఇప్పుడు ఈ బోలస్ మింగిన వెంటనే ఇక్కడ అప్పర్ ఈసోఫాగల్ స్పింక్చర్ ఉంది కదా, ఈ స్పింక్చర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఈ బోలస్ ఈసోఫాగస్ లోకి వస్తుంది. రాగానే మళ్ళీ ఇది క్లోజ్ అవ్వాలి. లేదంటే ఫుడ్ ఎప్పుడు ఇట్లా యూని డైరెక్షన్ ఫ్లోలోనే రావాలమ్మా, కిందకి పైకి రాకూడదు. మళ్ళీ లేకపోతే ఇది ఓపెన్ లో ఉంటే ఫుడ్ మళ్ళీ పైకి వచ్చేసే ఛాన్స్ ఉంది. అప్పుడప్పుడు ఇవి ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఓపెన్ లో ఉండిపోతాయి అలాగా. అప్పుడే మీకు తిన్న వామిటింగ్ సెన్సేషన్స్, టైఫాయిడ్, మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ ఇలాంటివి వచ్చినప్పుడు వామిట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఫుడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ, బికాస్ ఆ స్పింక్చర్స్ ఓపెన్ లో ఉన్నప్పుడు. తర్వాత ఫుడ్ ఇక్కడ నుంచి లోయర్ ఈసోఫాగల్ స్పింక్చర్ ద్వారా స్టమక్ లోకి రావాలి. సో అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఫుడ్ ఇలా పడిపోగానే మళ్ళీ క్లోజ్ అవ్వాలి. స్టమక్ లో ఫుడ్ బాగా గ్రైండ్ అవుతుంది. గ్రైండ్ అయినప్పుడు ఇది ఓపెన్ అవ్వలేదు అనుకో, ఈ ఫుడ్ మళ్ళీ ఇలా ఈసోఫాగస్ లోకి ఇక్కడికి వచ్చేస్తుంది. మనకు అప్పుడప్పుడు స్పైసెస్ అంతా ఇక్కడికి వస్తే మంట పుడుతూ ఉంటుంది చూసారా, మేబీ ఇది ఓపెన్ లో ఉన్నప్పుడు. ఓకేనా. సో కాబట్టి ఇది క్లోజ్ అయితే బాగా గ్రైండ్ అయింది. సో స్టమక్ లో 70% డైజెషన్ అయిన ఫుడ్ ని కైమ్ అంటారు. ఈ కైమ్ ఇక్కడ నుంచి మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళాలంటే ఇక్కడ పైలోరస్ స్పింక్చర్ ఓపెన్ అయినప్పుడు ఇలా స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళిపోగానే ఇది క్లోజ్ అయింది. క్లోజ్ అవ్వకపోతే హెచ్సిఎల్ ఎప్పుడు ఇలా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఓకేనా. వీటిని స్పింక్చర్స్ అని పిలుస్తారు. అవి ఈసోఫాగస్ లో ఉంటాయి అన్నమాట. సో కాబట్టి పెరిస్టాలిక్ స్ట్రోక్స్ జరిగేది ఎక్కడ? ఈసోఫాగస్ లో, స్టమక్ లో కాదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. కార్బోహైడ్రేట్స్ డైజెషన్ స్టార్ట్స్ అట్ మౌత్. సో కార్బోహైడ్రేట్స్ డైజెషన్ ఎక్కడ జరుగుతుందంటే మౌత్ లో స్టార్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ మౌత్ లో సలైవరీ గ్లాండ్స్ ఉన్నాయి కదా, ఈ సలైవరీ గ్లాండ్స్ లేదా లాలాజల గ్రంథులు అమైలేజ్ లేదా టైలిన్ అనే ఒక ఎంజైమ్ ని రిలీజ్ చేస్తాయి. ఈ ఎంజైమ్ సమక్షంలో కార్బోహైడ్రేట్స్ అనేవి డైజెషన్ జరిగి గ్లూకోజ్ ని ఏర్పరుస్తాయి. ఓకేనా.
ఈ గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్ డైజెషన్ జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ డైజెషన్ మౌత్ లో జరుగుతుందండి, స్టమక్ లో అస్సలు జరగదు. దెర్ ఈస్ నో చేంజ్ హ్యాపెన్స్ ఇన్ ద స్టమక్. ఓకే, డైరెక్ట్లీ ఇట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద కంప్లీట్ డైజెషన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. మౌత్ తర్వాత డైరెక్ట్ గా స్మాల్ ఇంటెస్టైన్ లోనే జరుగుతుంది, స్టమక్ లో ఏ చేంజ్ జరగదు. ఓకేనా, సో మౌత్ లో అమైలేజ్ లేదా టైలిన్ ద్వారా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ఫ్యాట్ డైజెషన్ స్టార్ట్స్ ఇన్ మౌత్ విత్ లింగ్వల్ లైపేజ్. ఫ్యాట్స్ కూడా మౌత్ లోనే డైజెషన్ స్టార్ట్ అవుతుంది. మౌత్ లో లింగ్వల్ లైపేజ్ అని ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఈ లింగ్వల్ లైపేజ్ త్రూ ఫ్యాట్ డైజెషన్ కూడా జరుగుతుంది. ప్రోటీన్స్ ఏమో స్టమక్ లో జరుగుతాయి. ఓకేనా, స్టమక్ లో స్టార్ట్ అవుతాయి ప్రోటీన్స్. ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ ఏమో మౌత్ లోనే స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి ఇది కూడా కరెక్ట్. ఓకేనా, 1, 3, 4 కరెక్టా? ఆప్షన్ డి 1, 3, 4 కరెక్ట్, 2 రాంగ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ salivary gland is biggest salivary gland? సో బిగ్గెస్ట్ salivary gland is parotid glands. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ లో 3 pairs ఆఫ్ salivary glands ఉంటాయి. వన్ ఈజ్ సబ్ మ్యాండిబులర్. మ్యాండిబులర్ అంటే ఏంటి? మ్యాండిబులర్ అంటే మ్యాండిబులర్ బోన్ మీన్స్ దిస్ బోన్, లోయర్ జా బోన్. సబ్ అంటే అండర్, బిలో. సో మ్యాండిబులర్ బోన్ కింద ఒక జత సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఓకేనా, లింగ్వల్ అంటే టంగ్, నాలుక కింద ఒక జత సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. పెరోటిడ్ అవి ఎక్కడ ఉంటాయంటే చెవి కింద ఒక జత పెరోటిడ్ గ్లాండ్స్ ఉంటాయి. మొత్తం 3. ఈ 3 కలిసి డైలీ 1 to 1.5 లీటర్స్ ఆఫ్ సలైవాని ప్రొడ్యూస్ చేస్తారు. ఈ సలైవా pH ఎంత అంటే 6.8. ఓకేనా, అండ్ ఈ సలైవాలో మ్యూసిన్ అనే ఒక సబ్స్టాన్స్ ఉంటుంది. ఈ సబ్స్టాన్స్ చాలా జిగటగా స్టిక్కీగా ఉంటుంది. అందుకే ఫుడ్ మింగేటప్పుడు గొంతు పట్టుకోకుండా ఈజీగా జారుకుంటూ లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే మ్యూసిన్ సలైవాతో మిక్స్ అవుద్దో దాన్ని మనం బోలస్ అని పిలుస్తాం. ఏమంటారు? బోలస్. ఎస్, ఇంకొక ఇంపార్టెంట్ ఎంజైమ్ ఉంటుంది, దట్ ఈజ్ అమైలేజ్ ఆర్ టైలిన్. సో దేనికోసం యూజ్ అవుతుందంటే ఈ ఎంజైమ్ అని అంటే కార్బోహైడ్రేట్స్ డైజెషన్ కోసం యూజ్ అవుతుంది. ఓకేనా, ఇంకా పెరోటిడ్ గ్లాండ్ అన్నిటికంటే పెద్దది, చెవి కింద ఉంటుంది. దీనికి మమ్స్ లేదా గవద బిల్లలు అని ఒక డిసీజ్ వస్తుందండి. మమ్స్ లేదా గవద బిల్లలు. ఈ మమ్స్ లేదా గవద బిల్లలు అనేది ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అంటే పెరోటిడ్ గ్లాండ్స్ వచ్చి ఈ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి మొత్తం స్వెల్ అయిపోయి ఈ 2 జాస్ స్వెల్ అయ్యి ఇట్లా థ్రోట్ క్లోజ్ అయ్యి బ్లాక్ అవుతుంది. ఏ ఫుడ్ కూడా తినలేము. సో బీభత్సంగా ఉంటుంది. మీకు ఎట్లా తెలుసుంటే నాకు వచ్చింది చిన్నప్పుడు మమ్స్. అన్నిటినీ ఆల్మోస్ట్ మమ్స్ వచ్చింది, చికెన్ పాక్స్ వచ్చింది, మమ్స్ వచ్చింది, చికెన్ పాక్స్ వచ్చింది, టైఫాయిడ్, ఇలాంటి చిన్న చిన్నవి అందరికి వస్తూ ఉంటాయి. అట్లా దాన్ని పెద్ద అమ్మవారు అని కూడా అంటూ ఉంటారు. ఓకేనా, అట్లాంటిది అనమాట అది మమ్స్. దీనికి MMR అనే ఒక వ్యాక్సిన్ కూడా ఇస్తారు. ఓకేనా, MMR వ్యాక్సిన్. సో ఇంకా పోతే మనిషిలో కాకుండా మిగతా జంతువులు ఏవైతే ఉంటాయో, ఆవులు, మేకలు, గేదెలు, వీటికి 4 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి, 4 pairs. ఆ 4th pair ఏదంటే ఇది జైగోమాటిక్ గ్లాండ్. నిమ్న నేత్ర కోటర గ్రంథి అని అంటారు తెలుగులో. తెలుగులో ఏమంటారంటే నిమ్న నేత్ర కోటర గ్రంథి. నిమ్న నేత్ర కోటర గ్రంథి అనేసి పిలుస్తారండి. జైగోమాటిక్ గ్లాండ్ ఉంటుంది. నిమ్న అంటే కింద, నేత్ర అంటే కళ్ళు, కళ్ళ కింద ఒక జత లాలాజల గ్రంథులు ఉంటాయి, జైగోమాటిక్ గ్లాండ్. ఓకే, నిమ్న నేత్ర కోటర గ్రంథి అని అంటారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఫారింక్స్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్. గ్రసని అనేది దేనిలోని భాగం? డైజెషన్ సిస్టమ్, రెస్పిరేషన్ సిస్టమ్, ఎక్స్క్రీషన్ సిస్టమ్. సో గ్రసని దేంట్లో భాగం అండి? ఓకేనా, సో గ్రసని దేనిలో భాగం? గ్రసని దేనిలో భాగము అని అంటే ఇప్పుడు గ్రసని వచ్చేసి చూడండి, ఇది ఫారింక్స్ కదా, ఇది ఫారింక్స్. దిస్ ఈజ్ లైక్ ఈసోఫాగస్. దీన్ని ఈసోఫాగస్ అంటారు. దీన్ని ఏమంటారంటే ట్రాకియా అని పిలుస్తారు. ఓకేనా, ఈసోఫాగస్, ట్రాకియా అని పిలుస్తారు. ఇప్పుడు ఫుడ్ వచ్చినా ఇక్కడికి వచ్చి ఫుడ్ పైప్లోకి వెళ్తుంది, గాలి వచ్చినా ఇక్కడికి వచ్చి ట్రాకియాలోకి వెళ్తుంది.
కదా. ఇప్పుడు ఫుడ్ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే బోలస్ ఈ రెండింటికి జంక్షన్ కాబట్టి ఇప్పుడు ట్రాకియా త్రూ గాలి వెళ్తూ వస్తూ ఉంటది. ఇన్హేల్ ఎక్సెల్ ప్రాసెస్. ఇన్హేల్ కంటే ఎక్సెల్ లో ప్రెషర్ ఎక్కువ. ఒక సర్టెన్ ప్రెషర్ తోటి గాలి అనేది బయటకు వస్తూ ఉంటది. ఓకేనా. సో ఇప్పుడు ఫుడ్ అనేది ఈసోఫాగస్ లోకి వెళ్లకుండా బై మిస్టేక్ కొంచెం ఫుడ్ ట్రాకియాలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ట్రాకియాలో గాలి వస్తూ ఉంటది కదా, ఆ ప్రెషరైజ్డ్ ఎయిర్ ఆ ఫుడ్ ని మొత్తం తీసుకొని నాజల్ క్యావిటీ నుంచి బయటకు తీసుకొని వస్తుంది. ఓకేనా. పొరపోయింది అనుకుంటారు కదా, పొరపోయింది ఏంటింది, పొరపాటున ఇట్లా పోయే ఫుడ్ అట్లా పోయింటది. అందుకే ఆ డిస్టర్బెన్స్ మీకు వచ్చింది. మనం ఏమనుకుంటున్నాం, అమ్మో నన్ను ఎవరో తలిచేసుకుంటున్నారు, ఎవరో తిట్టేసుకుంటున్నారు అని చెప్పి మనం అనుకుంటాం. ఎవరో తలిచేసుకుంటున్నారు అనేసి తినేది ఆపేసి వాళ్ళకి ఫోన్ చేస్తారు. తలుచుకున్నావా బేబీ, గుర్తు చేసుకున్నావా అని అడుగుతారు. ఇప్పుడు ఆ పిల్ల అనుకుంటది, వీడు గుర్తు వచ్చాడంటే ఏమంటాడు, రాలేదంటే ఏమంటాడు, ఎందుకు వచ్చిన పంచాయితీ, వచ్చావని చెప్తే పని అయిపోద్ది. జస్ట్ ఇప్పుడే నీ గురించి అనుకున్నా, ఇప్పుడే నిన్ను గుర్తు చేసుకున్నా, నువ్వు వెంటనే ఫోన్ చేసావు. ఓకే. అట్లా అట్లా కవరింగ్లు చేస్తూ ఉంటారు చూసారా. అమ్మయ్య వీడికి గుర్తొచ్చాను అన్నది కదా, ఇంకా తినకపోయినా కూడా కడుపు నిండిపోయి ఉంటుంది, ఇంకా ఫుడ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇలాంటి కథలు పడమాకండి. ఆడ ఎవరు తలుచుకోరు మిమ్మల్ని, అంత సినిమా ఏం లేదు ఇక్కడ. ఓకే. ఎవరు బెస్టీస్ వాళ్ళకు ఉన్నారు. సో కాబట్టి ఈ డిస్టర్బెన్స్ వల్ల అలా అవుతుంది అమ్మా ఇక్కడ. ఓకేనా. దట్ ఈస్ డిస్టర్బెన్స్. ఇంకా అప్పుడప్పుడు గాలి కూడా ఈ పైప్ లోకి వెళ్ళాల్సిన గాలి ఈ పైప్ లోకి వస్తుంది. ఈ పైప్ లోకి వచ్చినప్పుడు ఫుడ్ మింగేటప్పుడు ఎప్పుడైనా గొంతు పట్టేస్తుంది. ఓకే, గొంతు పట్టేస్తుంది. అప్పుడు ఎయిర్ బబుల్స్ అడ్డుకొని ఉంటాయి. కొంచెం గట్టిగా మింగి వాటర్ దాగి మింగితే కొంచెం ప్రెషర్ పెడితే అదే పాసిబుల్. ఓకేనా. అట్లా కాబట్టి ఈ ఫారింగ్స్ కి రెండు కనెక్షన్లు ఉన్నాయి కదా, ఫుడ్ పైపు విండ్ పైపు. మరి ఇది దేనికి సంబంధించింది, డైజెషన్ సిస్టమ్ కి సంబంధించింది. ఓకేనా. సో ఓన్లీ వన్ కరెక్ట్, నాట్ రిలేటెడ్ టు రెస్పిరేషన్. ఎక్స్ప్రెషన్ ఇంకా అసలు కాదు. ఓకేనా. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎమల్సిఫికేషన్ మీన్స్, ఎమల్సిఫీకరణం అనగా ప్రోటీన్స్ కన్వర్ట్స్ ఇంటూ అమైనో యాసిడ్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పెప్సిన్, fat converts into globules in the presence of bile juice, carbohydrates converts into glucose in the presence of amylase, fats converts into the globules in the presence of erythrin. ఓకే. ఎమల్సిఫికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రోటీన్స్ కన్వర్ట్స్ ఇంటూ అమైనో యాసిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పెప్సిన్. ఎస్ కరెక్ట్. ఇది ఎమల్సిఫికేషన్ కాదు, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎమల్సిఫికేషన్. ఈ పెప్సిన్ స్టమక్ లో రిలీజ్ అవుతుంది. మీకు పెప్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా బ్లైండ్ గా గుర్తు పెట్టుకోండి, అది ప్రోటీన్ డైజెషన్ కోసం. పెప్సిన్, పెప్సినోజన్, పాలీపెప్టిడేస్, డైపెప్టిడేస్, ఇలా పెప్పు అంటే పెప్సీ అంటే ప్రోటీన్ డైజెషన్. అట్లనే పెప్సీ తాగకండి, ప్రోటీన్ డైజెషన్ కోసం. ఓకేనా. ప్రోటీన్స్ డైజెస్ట్ అయ్యి సింపుల్ మాలిక్యూల్స్ అమైనో యాసిడ్స్ లా కన్వర్ట్ అవుతాయి. సో ఇది ఎమల్సిఫికేషన్ కాదు. ఫ్యాట్ కన్వర్ట్స్ ఇంటూ గ్లోబ్యూల్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బైల్ జ్యూస్. ఎస్, ఇది ఎమల్సిఫికేషన్ అంటే. ఎమల్సిఫికేషన్ అంటే క్రొవ్వులు చిలకడాన్ని ఎమల్సిఫికేషన్ అంటారు. క్రొవ్వులు లేదా ఫ్యాట్ లైపేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లోబ్యూల్స్ అనే చిన్న చిన్న రేణువులుగా కన్వర్ట్ అయ్యి బ్లడ్ లోకి వెళ్తాయి. ఓకేనా. ఈ బైల్ జ్యూస్ ని ఎవరు రిలీజ్ చేస్తారు, లివర్ రిలీజ్ చేస్తుంది. ఎవరు, లివర్. ఓకేనా. పైత్య రసం అంటారు. కార్బోహైడ్రేట్స్ కన్వర్ట్స్ ఇంటూ గ్లూకోజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అమైలేస్. ఈ స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఇది ఎమల్సిఫికేషన్ కాదు. ఫ్యాట్ కన్వర్ట్స్ ఇంటూ గ్లోబ్యూల్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎరిప్సిన్. ఫ్యాట్ గ్లోబ్యూల్స్ గా కన్వర్ట్ అయ్యేది ఎరిప్సిన్ వల్ల కాదండి. ఎరిప్సిన్ ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేస్తుంది, నాట్ ఫ్యాట్. ఎరిప్సిన్ దేన్ని డైజెస్ట్ చేస్తుంది, ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేస్తుంది. మీకు డైజెషన్ టాపిక్ ఉంది కాబట్టి ఈ డైజెషన్ టాపిక్ నుంచి మీకు ఎంజైమ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో మీకు కొంచెం సింపుల్ గా నేను ఎంజైమ్స్ గురించి మాట్లాడతాను. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏ ఎంజైమ్ ఎక్కడ రిలీజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం మౌత్ తీసుకుందాం. మౌత్, నోటి లోపల అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుద్ది, లేదా టైలిన్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుద్ది. అమైలేజ్, టైలిన్ రెండు కూడా కార్బోహైడ్రేట్స్ ని డైజెస్ట్ చేస్తాయి, అంటే పిండి పదార్థాలు. కార్బోహైడ్రేట్స్ ని డైజెషన్ చేసి దేనిగా మారుస్తాయి అని అంటే గ్లూకోజ్ గా మారుస్తాయి. తర్వాత లింగ్వల్ లైపేజ్. ఓకే, లింగ్వల్ లైపేజ్ అని ఇంకొక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఇదేం చేస్తుంది అంటే ఫ్యాట్ ని డైజెస్ట్ చేసి దేనిగా కన్వర్ట్ చేస్తుంది అని అంటే గ్లోబ్యూల్స్ లేదా
ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ గ్లిజరాల్ గా కన్వర్ట్ చేస్తాయి. ఓకేనా, అది మౌత్ లో రిలీజ్ అయ్యే ఎంజైమ్స్. నెక్స్ట్ స్టమక్ లో ఏం ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయంటే లైపేజ్ రిలీజ్ అవుద్ది. స్టమక్ లో లైపేజ్ ఫ్యాట్ ని సేమ్ గ్లోబ్యూల్ ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ పెప్సిన్ అండ్ పెప్సినోజన్, ఈ రెండు ఎంజైమ్స్ ని కూడా రిలీజ్ చేస్తాయి. పెప్సినోజన్ రెండు ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేస్తాయి. ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేసి దేనిలాగా మారుస్తాయి అంటే అమైనో యాసిడ్స్ లాగా మారుస్తాయి. ఓకేనా, ఇంకా స్టమక్ లో హార్మోన్స్ కూడా రెండు రిలీజ్ అవుతాయి. ఏంటా హార్మోన్స్ అని అంటే ఒకటి గ్యాస్ట్రిన్. ఈ గ్యాస్ట్రిన్ ఏం చేస్తుందంట, హెచ్సిఎల్ ని స్టమక్ నుంచి ఇంటెస్టైన్ లోకి పంపిస్తుంది. స్టమక్ నుంచి, కడుపు నుంచి, జీర్ణాశయం నుంచి ప్రేగులోకి, చిన్న ప్రేగులోకి పంపిస్తుంది. నెక్స్ట్ గ్రెలిన్ అనేది దీన్ని హంగర్ హార్మోన్ అని పిలుస్తారు, ఆకలి నియంత్రణ హార్మోన్. ఈ హార్మోన్ ఎవరికి ఎక్కువ రిలీజ్ అవుతుందో వాళ్ళ ఆకలికే పుట్టినట్టు ఉంటారు. ఓకే, తినడానికే పుట్టినట్లు ఎప్పుడు 24 hours తింటూ ఉంటారు, తిన్న వెంటనే ఆకలి వేస్తుంది మళ్ళీ వాళ్ళకి. హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే కొంచెం ఆకలి తక్కువ ఉంటుంది. ఓకేనా, ఇవి స్టమక్ లో రిలీజ్ అయ్యే ఎంజైమ్స్, హార్మోన్స్. ఇది కాకుండా స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా రిలీజ్ అవుతాయి. సో స్మాల్ ఇంటెస్టైన్ లో రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ కి ఒక కోడ్ ఉంది కదా మనకి, డిపిటి స్మెల్. ఓకే, డిపిటి స్మెల్. డి ఫర్ డైపెప్టిడేస్ అని అంటారు. ఏం డైజెషన్ కి అని అంటే ప్రోటీన్ డైజెషన్ కి యూజ్ అవుతుంది. పి ఫర్ పాలీపెప్టిడేస్, ఇది కూడా ప్రోటీన్ డైజెషన్ కి. టీ ఫర్ ట్రిప్సిన్, ఇది కూడా ప్రోటీన్ డైజెషన్. ఎస్ ఫర్ సుక్రోజ్ డైజెషన్ కి. ఓకే, సుక్రోజ్. ఎం ఫర్ మాల్టేజ్ అంటే మాల్టోజ్ డైజెషన్ కి. ఓకే, ఈ ఫర్ ఎరిప్సిన్ అంటే ప్రోటీన్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎల్ ఫర్ లైపేజ్. ఓకే, ఎల్ ఫర్ లైపేజ్ లిపిడ్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అనదర్ ఎల్ ఫర్ లాక్టేజ్. ఓకే, లాక్టోజ్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇది స్మాల్ ఇంటెస్టైన్. అలాగే ప్యాంక్రియాస్ కూడా 4 ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. వీటినే టాక్ ఎంజైమ్స్ అంటారు. ఓకే, టిఐఎల్కే టాక్. టీ ఫర్ ట్రిప్సిన్, ఏం డైజెషన్ లో అంటే ప్రోటీన్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఏ ఫర్ అమైలేజ్, ఏం డైజెషన్ లో అంటే కాప్స్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎల్ ఫర్ లైపేజ్, ఏం డైజెషన్, లిపిడ్ డైజెషన్. కే ఫర్ కైమోట్రిప్సిన్, ప్రోటీన్ డైజెషన్. ఓకేనా, సో మరి లివర్ సంగతి ఏంటి అంటే లివర్ ఎటువంటి ఎంజైమ్లను రిలీజ్ చేయదండి, ఓన్లీ బైల్ జ్యూస్ ని మాత్రమే రిలీజ్ చేసి ఫ్యాట్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. దాన్ని ఎమల్సిఫికేషన్ అంటారు. లివర్ కి ఎంజైమ్లకి అసలు సంబంధమే లేదు. మీకు ఎంజైమ్స్ ఏ ఎంజైమ్ రిలీజ్ చేస్తుందని కింద ఆప్షన్ లో లివర్ ఉంటే ఇంకేం ఆలోచించదు, బ్లైండ్ గా ఎలిమినేట్ చేసి. ఓకేనా, లివర్ కి ఎంజైమ్లకి సంబంధమే లేదు. లివర్ ఓన్లీ సెక్రిటెడ్ బైల్ జ్యూస్. ఓకే, ఫర్ ది డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్. దట్ ఇక ఏ ఎంజైమ్ ని రిలీజ్ చేయదు. ఇవి ఎంజైమ్స్. ఓకేనా, వీటిలో క్వశ్చన్ పక్కా వస్తుంది చూడండి. నెక్స్ట్, చూస్ ద ఇన్కరెక్ట్ మ్యాచ్. సరికాని జతను ఎన్నుకోండి. పెప్సిన్ ప్రోటీన్ డైజెషన్, లైపేజ్ కొలెస్ట్రాల్ డైజెషన్, ట్రిప్సిన్ ప్రోటీన్ డైజెషన్, పెప్టిడేస్ ఫ్యాట్ డైజెషన్. ఇందాకే అన్నాం పెప్సిన్ ప్రోటీన్ డైజెషన్ కరెక్ట్. ఎక్కడ రిలీజ్ అవుద్ది, స్టమక్. పెప్ అనేవాడు ఎక్కడ వచ్చినా ప్రోటీన్. లైపేజ్ కొలెస్ట్రాల్ డైజెషన్ కరెక్ట్. లైపేజ్ ఎక్కడ రిలీజ్ అవుద్ది, స్మాల్ ఇంటెస్టైన్ లో రిలీజ్ అవుద్ది, ప్లస్ ప్యాంక్రియాస్ ప్లస్ స్టమక్ లో కూడా రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఇది కాకుండా ఫ్యాట్ ని బైల్ జ్యూస్ కూడా డైజెస్ట్ చేస్తుంది. ట్రిప్సిన్ ప్రోటీన్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ప్యాంక్రియాస్ ట్రిప్సిన్ ని రిలీజ్ చేస్తుంది. ఈవెన్ ఇంటెస్టైన్ కూడా ట్రిప్సిన్ ని రిలీజ్ చేస్తారు, స్మాల్ ఇంటెస్టైన్. పెప్టిడేస్, ఓకే, పెప్టిడేస్ ప్రోటీన్ డైజెషన్ అండి, ఫ్యాట్ కాదు. సో ఆప్షన్ 4 ఇక్కడ కరెక్ట్.
పెప్టిడేజ్ అనేది ప్రోటీన్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, ఇంటెస్టైన్ రిలీజ్ చేస్తుంది, నాట్ ఫ్యాట్ డైజెషన్. ఇంకా లార్జ్ ఇంటెస్టైన్ ఉంది కదా, పెద్ద పేగు, అందులో ఎటువంటి డైజెషన్ జరగదు. 100% డైజెషన్ స్మాల్ ఇంటెస్టైన్ లోనే జరుగుతుంది. ఒకవేళ స్మాల్ ఇంటెస్టైన్ లో డైజెషన్ ఏదైనా జరగలేదు అంటే అది ఇంకెక్కడా జరగదు. అన్డైజెషన్ ఫుడ్ లార్జ్ ఇంటెస్టైన్ అబ్జార్బ్ చేస్తుంది, ఆనస్ త్రూ బయటకు ఎక్స్క్యూట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద ఫుడ్ మొమెంటమ్ ఆర్డర్ ఇన్ అలిమెంటరీ కెనల్. సో అలిమెంటరీ కెనల్ అంటే ఆహార నాళం. సో దేన్ని ఆహార నాళం అంటారు అని అంటే, ఇప్పుడు డైజెషన్ సిస్టంలో మౌత్, ఫారింగ్స్, ఈసోఫాగస్, స్టమక్, దిస్ ఈస్ ఫారింగ్స్, దిస్ ఈస్ ఈసోఫాగస్, దిస్ ఈస్ స్టమక్. వింటున్నారా? వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నారా? సో దిస్ ఈస్ ప్యాంక్రియాస్ అండ్ లివర్. ఓకేనా, ఇది మౌత్ అండి. అండ్ ఫారింగ్స్ గ్రసని, ఈసోఫాగస్, స్టమక్, ప్యాంక్రియాస్, లివర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, రెక్టమ్, ఆనస్. ఓకేనా, ఈ మౌత్ నుంచి ఆనస్ వరకు ఉండే ఈ పార్ట్స్ అన్నిటినీ మనం ఏమంటారంటే అలిమెంటరీ కెనల్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? అలిమెంటరీ కెనల్ అని పిలుస్తారు. ఆహార నాళం అని పిలుస్తారు. ఫుడ్ ఎంటరింగ్ కెనల్ అండి. ఫుడ్ దేంట్లోకి అయితే ఎంటర్ అవుతుందో దాన్ని అలిమెంటరీ కెనల్ అంటారు. ఇక్కడ ప్యాంక్రియాస్, లివర్ బోత్ ఆర్ ఎక్స్క్లూడెడ్ బికాస్ ఫుడ్ విల్ నాట్ బి ఎంటర్స్ ఇన్ టు ద ప్యాంక్రియాస్ అండ్ liver. So those will help out for the digestion, okay, by the releasing of some important enzymes. అందుకే వాటిని డైజెషన్ సిస్టమ్ లో చదువుకుంటున్నాం మనం. బట్ దోస్ ఆర్ నాట్ రిలేటెడ్ ఇన్ టు అలిమెంటరీ కెనల్. ఎందుకంటే లివర్ లోకి, ప్యాంక్రియాస్ లోకి ఫుడ్ వెళ్ళదు, అందుకే అలిమెంటరీ కెనల్ లో ఎక్స్క్లూడ్ చేస్తాం. సో మిగతా వాటన్నిటిలోకి ఫుడ్ వెళ్తుంది, అందుకే అలిమెంటరీ కెనల్ లో ఇంక్లూడ్ చేస్తాం. సో ఇప్పుడు అలిమెంటరీ కెనల్ లో మనకి ఫుడ్ ఆర్డర్ అడిగారు కదా, ఇప్పుడు మనం ఫుడ్ తింటాం, అవునా? ఫుడ్ తినే ప్రాసెస్ ని ఇంజెషన్ అంటారు. ఫుడ్ మౌత్ త్రూ తీసుకుంటే ఇంజెషన్, తెలుగులో దాన్ని అంతర్గహనం అని పిలుస్తారు. ఓకేనా, అంతర్గహనం అని పిలుస్తారు. తిన్న ఫుడ్ ఏమవుద్ది అంటే డైజెస్ట్ అవుతుంది, జీర్ణం. 100% డైజెషన్ స్మాల్ ఇంటెస్టైన్ లో జరుగుతాయి. స్మాల్ ఇంటెస్టైన్ లో విల్లీస్ లేదా చూషకాలు ఉంటాయి కదా, అవి ఫుడ్ మొత్తం ఏం చేస్తాయంటే అబ్జార్బ్ చేస్తాయి. అబ్జార్బ్ చేసి డైరెక్ట్ గా బ్లడ్ లోకి పంపిస్తాయి. బ్లడ్ లో ఫుడ్ ఏమవుద్దంటే సమీకరణ లేదా అజిమిలేషన్ జరుగుతుంది. ఇంకా లాస్ట్ కి అన్డైజెస్టెడ్ ఫుడ్ ని బయటికి రిలీజ్ చేస్తాం, దాన్ని ఎజెషన్ అంటాం. సో ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, అజిమిలేషన్ అండ్ ఎజెషన్. ఆప్షన్ 4 కరెక్ట్. ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, అజిమిలేషన్, ఎజెషన్. అంతర్గహనం, జీర్ణం, విసర్జన, సమీకరణ. సరే, ఇది విసర్జన కాదండి, శోషణ. తెలుగులో మిస్టేక్ ఉంది ఇక్కడ. శోషణ, అంతర్గహనం, జీర్ణం, శోషణ, సమీకరణ, విసర్జన. ఓకేనా, ఇది ఆర్డర్. నెక్స్ట్, రెస్పిరేషన్ అంటే ఏంటి? ఇన్ ప్లాంట్స్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ త్రూ స్టొమాటా. మొక్కల్లో శ్వాసక్రియ పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. క్రెబ్స్ సైకిల్ టేక్స్ ప్లేస్ ఇన్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలో క్రెబ్స్ వలయం జరుగుతుంది. ఇన్ అర్త్వామ్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ త్రూ ద స్కిన్. వానపాములో శ్వాసక్రియ చర్మం ద్వారా జరుగుతుంది. ఇన్ గ్రాస్ ఓపర్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ త్రూ ట్రాకియా. మిడతలో శ్వాసక్రియ వాయునాళం ద్వారా జరుగుతుంది. ఓకే, చూడండి, ప్లాంట్స్ లో రెస్పిరేషన్ టొమాటోస్ త్రూ జరుగుతుంది, పత్ర రంధ్రాల ద్వారా. ప్లాంట్స్ కూడా ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు రిలీజ్ చేస్తాయి.
బేసిక్ గా ప్లాంట్స్ లో స్టొమాటోస్ ఎట్లుంటాయి, ఇలా బీన్ షేప్డ్ స్టొమాటోస్ ఉంటాయి. ఓకేనా, బీన్ షేప్డ్ స్టొమాటోస్ ఉంటాయి. ఈ స్టొమాటోస్ వీటి లోపల గాడ్ సెల్స్ ఉంటాయి ఇలాగా. ఓకేనా, ఇవేమో ఎపిడర్మల్ సెల్స్, గాడ్ సెల్స్, ఎపిడర్మల్ సెల్స్. దీన్ని ఏమంటారంటే మనము స్టొమాటల్ పోర్ అనొచ్చు, రంధ్రం. ఓకే, స్టొమాటల్ పోర్ లేదా రంధ్రం అంటాం. ఈ స్టొమాటోస్ త్రూ గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే రెస్పిరేషన్ ప్రాసెస్ దీని త్రూనే జరుగుతుంది. ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి. అలాగే ఫోటోసింథసిస్ ఉందా, ఫోటోసింథసిస్ కూడా కావలసిన కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ ని బయటకు రిలీజ్ చేయడం దీని ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ లో వాటర్ వేపర్ త్రూ బయటకు రిలీజ్ అవుతుంది. అది కూడా దీని ద్వారానే జరుగుతుంది. ఓకేనా, ఈ 3 ఫంక్షన్స్ హ్యాపెన్ త్రూ స్టొమాటో. అవన్నీ స్టొమాటోస్ త్రూ జరుగుతాయి. ఓకేనా, ఇంకా స్టొమాటోస్ ఫంక్షన్ కి రీజన్ అయిన హార్మోన్ ఏది అంటే సైటోకైనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఎథ్నోబాటనీలో మీరు చదవాలి ఇవన్నీ. ఎథ్నోబాటనీ, సైటోకైనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ సైటోకైనిన్ హార్మోన్ త్రూ ఏమవుతుంది అంటే స్టొమాటోస్ ఓపెనింగ్ క్లోజింగ్ అనేది జరుగుతాయి. ఓకేనా, సో ప్లాంట్స్ లో స్టొమాటోస్ ని నోస్ తో కంపేర్ చేస్తారు. దేంతో కంపేర్ చేస్తారు? నోస్ తో. సో నోస్ తో మనకి రెస్పిరేషన్ అనేది ప్లాంట్స్ లో జరుగుతుంది. సో ఇది కరెక్ట్. క్రెబ్స్ సైకిల్ టేక్స్ ప్లేస్ ఇన్ మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా ఇలా ఉంటది, ఔటర్ డర్మిస్. దీన్ని మ్యాట్రిక్స్, మాతృక అంటారు. క్రిస్టే. ఓకే, క్రిస్టే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, ఇలా క్రిస్టేస్ ఉంటాయి. ఈ క్రిస్టే అలా కాదు, ఇలా ఉంటుంది. ఓకే, క్రిస్టే. ఇది మైటోకాండ్రియా. ఒక్కో సెల్లులో 100 to 150 మైటోకాండ్రియాస్ ఒక్కో సెల్లులో ఉంటాయండి. మైటోకాండ్రియాలో క్రెబ్స్ సైకిల్ జరుగుతుంది. క్రెబ్స్ సైకిల్ జరిగి 36 ఏటీపీస్ ఫామ్ అవుతాయి. ఎన్ని? 36. డైరెక్ట్ గా 2 ఏటీపీస్ ఫామ్ అవుతాయి డైరెక్ట్ గా, మిగతా 34 ఇండైరెక్ట్ గా ఫామ్ అవుతాయి. 36 ఏటీపీస్ ఫామ్ అవుతాయి. 1 ఏటీపీ నుంచి 7200 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. ఏటీపీని మనం సెల్ కరెన్సీ అని కూడా పిలుస్తాం. ఓకేనా, సెల్ కరెన్సీ అని పిలుస్తాం. సో క్రెబ్స్ సైకిల్ అన్నిట్లో ఎరోబిక్ రెస్పిరేషన్, అనరోబిక్ రెస్పిరేషన్ అన్నిట్లో క్రెబ్స్ సైకిల్ అనేది జరుగుతుంది. సరే, అనరోబిక్ లో జరగదు, ఎరోబిక్ రెస్పిరేషన్ జరిగే అన్ని జీవుల్లో జరుగుతుంది. అర్త్వామ్ లో రెస్పిరేషన్ స్కిన్ త్రూ జరుగుతుంది. దాన్ని మనం క్యుటానియస్ రెస్పిరేషన్ అని పిలుస్తారు. ఏమంటారు? క్యుటానియస్. అర్త్వామ్ లో రెస్పిరేషన్ స్కిన్ త్రూ జరుగుతుంది. చర్మ శ్వాసక్రియ లేదా క్యుటానియస్ రెస్పిరేషన్ అంటారు. ఎప్పుడు వాటర్ లోను భూమి లోపల ఉంటాయి కాబట్టి సాయిల్ అంతా కూడా బాగా వెట్టిగా ఉంటుంది వాటికి. గ్రాస్ హోపర్ లో రెస్పిరేషన్ ట్రాకియా త్రూ జరుగుతుందండి. సో వాయునాళ శ్వాసక్రియ అని పిలుస్తారు దాన్నే. ఏమంటారు? వాయునాళ శ్వాసక్రియ అంటారు. ఇన్సెక్ట్స్, కీటకాలన్నిటిలో కూడా వాయునాళం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్. సో ఇక్కడ ఒక టేబుల్ చెప్తాను, ఇంపార్టెంట్ చూడండి. అమీబాలో రెస్పిరేషన్ దేని త్రూ జరుగుతుంది అని అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ త్రూ. ఓకే, ప్లాస్మా త్వచం లేదా ప్లాస్మా మెంబ్రెయిన్ త్రూ జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫిషెస్, స్నేయిల్, వీటిల్లో గిల్స్, మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్టార్ ఫిష్. స్టార్ ఫిష్ లో శ్వాసక్రియ సెంటర్ వాస్కులర్ సిస్టమ్ త్రూ జరుగుతుంది. ఓకే, సెంటర్ వాస్కులర్ సిస్టమ్ త్రూ జరుగుతుంది. నెక్స్ట్ కుకుంబర్, సీ కుకుంబర్ అంటారు దాన్ని, సీ కుకుంబర్. ఇది కూడా ఈకైనోడర్మేటా ఫైలం కిందకి వస్తుంది. వీటిల్లో రెస్పిరేటరీ ట్రీస్ ఉంటాయి. రెస్పిరేటరీ ట్రీస్ త్రూ శ్వాసక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్పాంజెస్. స్పాంజెస్ లో బాడీ క్యావిటీ త్రూ జరుగుతుంది, శరీర కుడ్యం. ఓకే, బాడీ క్యావిటీ లేదా శరీర కుడ్యం త్రూ జరుగుతుంది. ఇంకా హైడ్రా, హైడ్రాలో కూడా బాడీ క్యావిటీ లేదా శరీర కుడ్యం త్రూ జరుగుతుంది. అర్త్వామ్, అర్త్వామ్, లీచ్, లీచ్ అంటే జలగ. వీటిల్లో స్కిన్ త్రూ జరుగుతుంది. దాన్ని క్యుటానియస్ రెస్పిరేషన్ అంటారు.
క్యుటానియస్ రెస్పిరేషన్ అని పిలుస్తారు. దీన్నేమో డిఫ్యూజన్ అంటారు. డిఫ్యూజన్ డిఫ్యూజన్ ఇదేమో గిల్స్ త్రూ జరుగుతుంది కదా, బ్రాంకియల్ రెస్పిరేషన్ అని పిలుస్తారు. బ్రాంకియల్ రెస్పిరేషన్ అని పిలుస్తారు. ఈ మూడింటిని డిఫ్యూజన్ అంటారు. ఈ మూడింటిని డిఫ్యూజన్ అని పిలుస్తారు. ఓకేనా? ఇంకా ఇన్సెక్ట్స్ లేదా కీటకాలు, గ్రాస్ ఓపర్ కానీ కాక్రోచ్ కానీ వీటన్నిటిలో ట్రాకియా త్రూ జరుగుతుంది. ఓకే, ట్రాకియా. వీటినే ట్రాకియల్ రెస్పిరేషన్ అని పిలుస్తారు. ట్రాకియల్ రెస్పిరేషన్ అని పిలుస్తారు. ఇంకా స్కార్పియాన్. స్కార్పియాన్ అంటే తేలు, స్పైడర్. వీటిల్లో బుక్ షేప్డ్ లంగ్స్. ఓకే, బుక్ షేప్డ్ లంగ్స్ త్రూ జరుగుతాయి. బుక్ షేప్డ్ లంగ్స్. ఇంకా ఆంఫీబియన్స్, రెప్టైల్స్, స్నేక్స్, బర్డ్స్, మమ్మల్స్ వీటన్నిటిలో లంగ్స్ త్రూ జరుగుతుంది. లంగ్స్ త్రూ జరిగితే దాన్ని పల్మోనరీ రెస్పిరేషన్ అని పిలుస్తారు. ఓకేనా? పల్మోనరీ రెస్పిరేషన్ అని పిలుస్తారు. అట్లా టేబుల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్? శ్వాసక్రియ వ్యవస్థ యొక్క ముఖ్యమైన విధులు తెలపండి. శ్వాసక్రియ టు గెట్ ద ఆక్సిజన్, టు గెట్ ద ఎనర్జీ, టు గెట్ ద కార్బన్ డైఆక్సైడ్, ఆల్ ది అబౌవ్. శ్వాసక్రియ మెయిన్ గా ఎందుకు జరుగుతుందంటే ఎనర్జీ కోసం జరుగుతుందండి. సో ఇప్పుడు మైటోకాండ్రియాలో క్రెబ్స్ సైకిల్, ఇప్పుడు ఎరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది కదా, ఎనరోబిక్ రెండు రెస్పిరేషన్స్ ఉంటాయి మనకి బేసిక్ గా. ఓకేనా? ఎరోబిక్ రెస్పిరేషన్ అయినా అనరోబిక్ రెస్పిరేషన్ అయినా ఎనర్జీ కోసమే జరుగుతుంది. ఇప్పుడు ఎరోబిక్ రెస్పిరేషన్ లో 2 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 ని మనం గ్లైకోలసిస్ అంటారు. ఓకే, గ్లైకోలసిస్. ఈ గ్లైకోలసిస్ ఎక్కడ జరుగుతుంది అని అంటే సైటోప్లాజం. సెల్లులో జీవ పదార్థం ఉంటుంది కదా, ఆ జీవ పదార్థం లేదా సైటోప్లాజం లో జరుగుతుంది. ఇందులో గ్లూకోజ్ దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే 2 ATPs ని ఫామ్ చేస్తుంది, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, ప్లస్ పైరువిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. పైరువిక్ యాసిడ్. ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియాలో స్టెప్ 2 జరుగుతుంది. మైటోకాండ్రియా. ఓకేనా? దాన్ని క్రెబ్స్ సైకిల్ అని పిలుస్తారు. క్రెబ్స్ వలయం అని పిలుస్తారు. ఇందులో ఇక్కడ పైరువిక్ యాసిడ్ ఉంది కదా, ఈ పైరువిక్ యాసిడ్ అనేది ఆక్సిజన్ సమక్షంలో, దీనికి ఆక్సిజన్ అవసరం లేదండి స్టెప్ 1కి, స్టెప్ 2కి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ సమక్షంలో 36 ATPs ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ని బయటకి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఈ 2 ATPలు 36 ATPలు రెండు కలిపి ఓవరాల్ గా 38 ATPలు ఏర్పడతాయి. ఓన్లీ క్రెబ్స్ సైకిల్ అయితే 36, గ్లైకాలసిస్ లో అయితే 2, 38 ATPs. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ని సెల్ కరెన్సీ అని పిలుస్తారు. ఇదే ఎనర్జీ అన్నమాట. ఓకేనా? ఇంకా అనరోబిక్ రెస్పిరేషన్ లో గ్లైకోలసిస్ ఇది మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే అది కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో జరుగుతుంది కదా, దీనికి ఆక్సిజనే లేదు కాబట్టి క్రెబ్స్ సైకిల్ జరగదు. ఇది మాత్రమే జరుగుతుంది. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. మొనిరా కింగ్డమ్ ఉందా? మొనిరా కింగ్డమ్ లో ఉండే బ్యాక్టీరియా, మైకోప్లాస్మా, బ్లూ గ్రీన్ ఆల్గే, వాటన్నిటిలో ఓన్లీ ఎనరోబిక్ రెస్పిరేషన్ మాత్రమే జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి ఎనర్జీ కోసము రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. దెన్ ఇంకా మీకు కొంచెం క్లారిటీ రావడానికి అనరోబిక్ కి ఎరోబిక్ కి కొన్ని డిఫరెన్సెస్ చెప్తాను చూడండి. ఎరోబిక్ రెస్పిరేషన్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్. ఓకేనా? ఇంపార్టెంట్, ఊరికే జస్ట్ ఫర్ క్లారిటీ. ఎరోబిక్ రెస్పిరేషన్ ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. అనరోబిక్ రెస్పిరేషన్ దేని సమక్షంలో జరుగుతుంది అని అంటే కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో జరుగుతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది, ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? ఎరోబిక్ రెస్పిరేషన్ 2 స్టెప్స్ లో జరుగుతుంది. ఇది ఓన్లీ 1 స్టెప్. ఈ 2 స్టెప్స్ ఏంటంటే గ్లైకాలసిస్
ఓకే, గ్లైకాలసిస్ లో 2 ATPs ఫామ్ అవుతాయి అండ్ క్రెబ్స్ సైకిల్, ఓకే, క్రెబ్స్ సైకిల్లో 36 ATPs ఫామ్ అవుతాయి. ఇది సైటోప్లాజం, ఇది మైటోకాండ్రియా. ఇక్కడ ఓన్లీ 1 స్టెప్ ఏనండి, ఏంటంటే అది గ్లైకాలసిస్. ఎన్ని ATPs? ఓన్లీ 2 ATPs మాత్రమే ఫామ్ అవుతాయి. ఓకేనా, ఓన్లీ 2 ATPs ఫామ్ అవుతాయి. ఇందులో ఎరోబిక్ రెస్పిరేషన్ లో ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయంటే, ప్రోడక్ట్స్ ఇంపార్టెంట్. ఎరోబిక్ రెస్పిరేషన్ లో ప్రోడక్ట్స్ వచ్చి ATPs ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్, ఇవి ప్రోడక్ట్స్. అనరోబిక్ రెస్పిరేషన్ లో ప్రోడక్ట్స్ ఏముంటాయంటే పైరువిక్ యాసిడ్, ఓకే, పైరువిక్ యాసిడ్ లేదా లాక్టిక్ యాసిడ్ లేదా కొన్నిట్లో ఇథనాల్, ఓకేనా, ఇథనాల్ కూడా రిలీజ్ అవుతుంది. ఇథనాల్, ఇవి మూడిట్లో ఏదో ఒకటి ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 2 ATPలు. ఇందులో వాటర్ ఉండదు, ఇందులో వాటర్ ఉంటుంది. ఓకేనా. ఎరోబిక్ రెస్పిరేషన్ ప్రొటిస్టా కింగ్డమ్ లో ఉండే అనిమల్స్ లో, తర్వాత ఫంగైలో, ఎక్సెప్ట్ ఈస్ట్ అక్కడ రాద్దాం, ఓకే, ఫంగైలో, తర్వాత బర్డ్స్ లో, సరే కింగ్డమ్స్ రాస్తున్నాం కదా, అనిమాలియా, ఇంకా ప్లాంటే, వీటన్నిటిలో అన్ని కింగ్డమ్స్ లో ఎరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఇదేమో బ్యాక్టీరియాలో, మైకోప్లాస్మాలో, తర్వాత బ్లూ గ్రీన్ ఆల్గే, ఇంకా ప్లస్ ఈస్ట్ అనే ఫంగస్, ఓకేనా, ఈస్ట్ అనే ఫంగస్ అనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఈస్ట్ తప్ప మిగతా ఫంగస్ ఇక్కడ రాస్తాం. ఇవి ఎరోబిక్ కి అనరోబిక్ రెస్పిరేషన్ కి డిఫరెన్స్. ఇంకా మీకు టెక్స్ట్ బుక్ లో అనరోబిక్ కింద ఒక టేబుల్ ఇచ్చాడు, ఆ టేబుల్ వేస్తా చూడండి. ఇప్పుడు అనరోబిక్ రెస్పిరేషన్ కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో వేటిల్లో జరుగుతుంది? బ్యాక్టీరియాలో జరుగుతుంది. బ్యాక్టీరియాలో జరిగితే ప్రోడక్ట్ వచ్చి పైరువిక్ యాసిడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ 2 ATP. ఇదే ఈస్ట్ లో జరిగితే ప్రోడక్ట్ ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 2 ATP. ఇదే మజిల్లో జరిగితే దాన్ని కొరీ సైకిల్ అంటారు, గుర్తుందా? ప్రోడక్ట్ లాక్టిక్ యాసిడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 2 ATP. మజిల్లో జరిగితే కొరీ సైకిల్ అంటారు. ఏమంటారు? కొరీ సైకిల్. ఓకేనా, మీకు గుర్తు పెట్టుకోండి అండి అట్లా రెస్పిరేషన్ టాపిక్ లో. సో దట్స్ ఇట్. ఇవి లివింగ్ వరల్డ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్ మీద కొన్ని క్వశ్చన్స్ ని ఇచ్చేది. సో మీన్ వైల్ అప్పటిదాకా ఇక్కడ మనకి యాప్ లో కింద డిస్క్రిప్షన్ లో మీకు సర్కార్ నౌకరీ యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు అప్డేట్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం కింద టెలిగ్రామ్ లింక్ ఛానల్ ఉంటుంది. సో ఆ లింక్ ని క్లిక్ చేసి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఓకేనా. అండ్ ఇంకా మీకు ఎంసీక్యూస్ బుక్స్ కోసం కూడా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది కింద సేల్ కి, ఆ లింక్ ని ఒకసారి చూడండి. ఇంకా మనకి ఇక్కడ FBOకి సపరేట్ గా ఇప్పటి వరకు ఎవరైనా ఎన్విరాన్మెంట్ చదవకుండా ఉంటే, సో ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ఒక సపరేట్ కోర్స్ ఇక్కడ ఉంది. సో రీసెంట్ అప్డేట్స్ అన్ని కలిపి, సో ఈ కోర్స్ తీసుకుంటే మీకు ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. ఇంకా FBO టెస్ట్ సిరీస్, సో ప్రైస్ 199 ఉందండి, సో తగ్గింది. సో 299 ఉండే కదా, సో 50% ఆఫ్ ఇచ్చారు మీకు, 199 ఉంది. ఈ FBO టెస్ట్ సిరీస్ లో టోటల్ గా 9 టెస్ట్లు ఉన్నాయి మనకి. ఈ 9 టెస్ట్లు ఉంటాయి. సో ఈ 9 టెస్ట్లు PDFs మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. సో ప్రింట్ ఆప్షన్, ఆ PDFs అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసేసుకొని అందులో ఉండే క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఓకేనా. ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టోటల్ గా ఎన్ని ఉన్నాయని చెప్పాం? 9. ఇంగ్లీష్ మీడియం సపరేట్, తెలుగు మీడియం సపరేట్ ఉన్నాయి.
సో ఇంగ్లీష్ మీడియంలో అంటే ఒక్కొక్క దాంట్లో మీకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు పార్ట్ ఏ 75 మార్క్స్‌కి, పార్ట్ బి 75 కదా! సో 75, 75 150 అంటే మీకు ఒక్కొక్క టెస్ట్‌లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో 150 ఇంటూ 9 పేపర్స్ అన్నమాట. ఓకేనా? ఆ క్వశ్చన్స్ అన్ని ప్రింట్‌ఔట్ ఆప్షన్ ఉంది. అందరూ కూడా ప్రింట్‌ఔట్ తీసుకొని ఆ క్వశ్చన్స్ ఎన్నైతే ఉన్నాయో 9 టెస్ట్‌లు 150 క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అట్‌లీస్ట్ మీకు అందులో పార్ట్ ఏ, పార్ట్ బి నుంచి 75 మార్క్స్ ఉంటే అట్‌లీస్ట్ మీకు 60 అబోవ్ వస్తాయని నేను అనుకుంటున్నాను. వస్తాయి. ఎందుకంటే మొత్తం సిలబస్ అంతా కవర్ చేసాం. ఎక్కడ ఏది మిస్ చేయలేదు. క్వెషన్ క్వాలిటీ కూడా చాలా బావుంది. సో మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేవి యూజ్ అవుతాయి. ఈ లాస్ట్ 1 వీక్‌లో ఎగ్జామ్ అయితే పోస్ట్‌పోన్ లేదు. సో నిన్ననే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోమని అప్డేట్ ఇచ్చారు కాబట్టి సో ఆన్ టైమ్‌లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు రివిజన్ చేసుకోండి మొత్తం. క్వెషన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ప్రైస్ మనం తగ్గించాం కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ అనేవి ఒకసారి చూసుకొని పర్చేస్ చేసుకొని టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసేయండి. ఇంకా లాస్ట్‌లో ఎన్విరాన్మెంట్ కోర్స్ ఒకటి మీకు యూజ్ అవుతుంది. సో మిగతావి తీసుకోమని నేనేం సలహా ఇవ్వను. ఎందుకంటే ఇప్పుడు టైం కూడా లేదు కాబట్టి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే టెస్ట్ సిరీస్ రాయడం, రివిజన్ చేయడం అండ్ యూట్యూబ్‌లో నేను ఇదివరకు కొన్ని ఎంసీక్యూస్ డిస్కషన్ చేశా కదా! పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఓకే. మీకు యూజ్ అవుతాయి. సో ఎనీవేస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో నెక్స్ట్ మీకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఏ సిలబస్ నెక్స్ట్ ఏ చాప్టర్ మనం ఏ సెక్షన్ గురించి డిస్కస్ చేయాలని మీరు అనుకుంటున్నారో చెప్తే నేను వాటి గురించి క్వెషన్స్ ఫ్రేమ్ చేసి డిస్కస్ ఓకేనా? థ్యాంక్ యూ. సో విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్.